ఫైనల్లీ అవిన్ గడ వచ్చాడనమాట. ఇది ఫ్రైడే రోజు. అమ్మయ్య, నాకు కూడా ఫైనల్లీగానే ఉంది, ఎందుకంటే మళ్ళీ 2 రోజులు హాలిడేస్, నేను మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది టాలీవుడ్ టాకీస్, నేను వచ్చాను. మీ అందరికీ స్వాగతం చెప్తూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్ యు ఆర్ లిస్నింగ్ టు మీ అండ్ అంటే లిస్నింగ్ టు మీ అంటే నన్నే అంటే అవిన్ గడ్ అనమాట. ఫ్రైడే రోజు సరదాగా బస్ స్టాప్లో కలుసుకుందాం మనం. బస్ స్టాప్ అంటే సినిమా అండి. సినిమా పేరు మారుతి గారు తీసినటువంటి ఈ సినిమాలో, ఆ సినిమాలో నటించి బాగా పాపులర్ అయినటువంటి ఒక హీరో మనతో పట్టున్నారు ఆ సినిమాలో. బట్ ఈయన అండ్ ఆయన తండ్రి గారు డిఎంకే, మీ అందరికి గుర్తుంది కదా, మన డిఎంకే అండ్ కన్నా ఇద్దరు కలిసి తండ్రి కొడుకులుగా నటించి పోటాపోటీగా నటించి మంచి అప్లోడ్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మనోడు దున్నేసాడరా అని చెప్పేసి అనిపించుకున్నటువంటి హీరో, ఓ ఆర్టిస్ట్ కన్నా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. తనతో మనం మాట్లాడదాం. అండ్ తన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే లాట్స్ ఆఫ్ వేరియేషన్స్. ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి లవర్, ట్రూ లవర్. మంచి లవర్ అనే కంటే మంచి లవర్కి ట్రూ లవర్కి డిఫరెన్స్ ఏందో తన క్యారెక్టర్ చూస్తే అందరికీ తెలుస్తుంది. సో ఒక ట్రూ లవర్, ఒక మంచి కొడుకు అన్న, నేను అస్సలు అన్ను మంచి కొడుకు కాదు సినిమాలో, బట్ లాస్ట్లో రియలైజ్ అవుతాడు కదా. సరే, మంచి కొడుకు, ట్రూ లవర్, మంచి ఫ్రెండ్, మంచి బాయ్ ఫ్రెండ్, మంచి గిఫ్ట్లు ఇచ్చే ఫ్రెండ్, అమ్మ చాలా విషయాలు ఉన్నాయి. సో ఇన్ని వేరియేషన్స్ చూపించి మన ముందుకి బస్ స్టాప్ అనే చిన్న సినిమా ద్వారా వచ్చి పెద్ద సక్సెస్ని పొందినటువంటి బస్ స్టాప్ టీమ్ హీరో కన్నా మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడదాం తనతో పాటు. హాయ్ కన్నా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. హీరో కన్నా ఆర్టిస్ట్ అంటే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నాకైనా ఇంకా హీరోలు ఇంకా 3-4 ఉన్నారు ఈ సినిమాలో. సో ఎవరిని సో నేను కూడా వాళ్ళతో పాటు ఒక లీడ్ రోల్ చేశాను. సో వన్ ఆఫ్ ది హీరోస్ అనమాట అయితే. యా, పర్లేదులేండి, మేము హీరోనే ఫిక్స్ అవుతాం. వెల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ కన్నా గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మంచి హిట్ అండ్ మీ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్లోనూ మీ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అది యాక్చువల్గా డైరెక్టర్ గారు పెట్టిన లైక్ అంటారు కదా, ఏమంటారు, చాలా అంటారు. డైరెక్టర్ గారు యాక్చువల్గా నాకు ఇచ్చిన రోల్ అలాంటిది. సో ఆ రోల్లో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. నేనే కాదు, ఎవరు ఇచ్చినా సరే చేయగలరు ఆ రోల్, ఎందుకంటే డైరెక్టర్ గారు అంత వర్తున్న డైరెక్టర్. సో ఆయన చేయించుకుంటారు ఎవరితో అయినా సరే. నాకు యాక్టింగ్ ఏం రాదండి, ఆమె వైట్ పేపర్ యాక్చువల్గా వచ్చేటప్పటికి. నేను ఆన్ స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు నేను భయపడి చెమటలు పట్టేసిన అలాంటి బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. నాకు ఒక్కొక్కసారి అనిపించేది మేడం, మారుతి గారు వచ్చారు, మనం ఏదన్నా తప్పు ఏదో చిన్న చేసినప్పుడు ఇంటికి పోలీసు వస్తే భయం వేస్తుంది కదా, అలా ఉంది కదా అని. అంటే అసలు అలా అనుకోకు, యాక్చువల్గా ఇది ఫ్రెండ్ని చూసినట్టు చూడు కెమెరా ట్రీట్ కెమెరా లైక్ యువర్ ఫ్రెండ్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఫ్రెండ్తో అట్లా మాట్లాడుతావు, అట్లా బిహేవ్ చేసేసి. యాక్టింగ్ అంటే ఏం లేదు, మన సెల్ఫ్ బిహేవింగే యాక్టింగ్. ఎవరిని ఇంప్రెస్ చేసావు, ఎవరినన్నా వాడిని పట్టుకుని సో నేను ఎట్లా చెయ్యాలి. కొంతమంది ఇమిటేట్ చేస్తుంటారు జిమ్ క్యారీని, కొంతమంది లేకపోతే జానీ డెప్ని ఇలా ఇమిటేట్ చేస్తుంటారు. అట్లాంటివి ఏమొద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, ఎన్టీఆర్ వద్దు, ఎవరిని రానివద్దు. నువ్వు యాక్చువల్గా బిహేవింగ్, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఒరిజినల్ లైఫ్లో ఎలా అయితే బిహేవింగ్ చేస్తావో ఆ రకంగా ఉంటే మనకి 100% మనకి ఏం కావాలనుకున్నామో అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత నేను ఎవరిని పెట్టుకోవాలా అనుకున్నప్పుడు యాక్చువల్గా నువ్వే గుర్తొచ్చావు, ఎందుకంటే అది నీకు యాప్ట్గా ఉంటుంది కొద్దిగా. సో బాడీ లాంగ్వేజ్ అది నిన్ను కొద్దిగా దృష్టిలో పెట్టుకుని కూడా డిజైన్ చేశాను. సో నువ్వు చేయగలవు అని ఆడిషన్లో ప్రూవ్ అయింది. సో నువ్వు యాక్ట్ చేయొద్దు, జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నారు. సూపర్. మారుతి గారి సెలెక్షన్ 100% రైట్. అండ్ ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువ న్యాయం చేశారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ అండి, మీ అభిమానం అది. వెల్, అండ్ ఈ సినిమా బస్ స్టాప్ లవర్స్ అడ్డా ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ ఈ సినిమా మధ్యలో ఒకసారి ఆగిపోవడం జరిగింది, మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం. అది యాక్చువల్గా ఏంటంటే మారుతి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. 2009లోనే ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఆహర్నిస్లో కష్టపడ్డారు నిజంగా ఆ స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికి. చాలా బాగా చేసుకున్నారు. ఎంత బాగా చేసుకున్నారంటే అల్టిమేట్ స్క్రిప్ట్, టైట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, అది ఇది ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ అలా ఉంది. ఆయన మైండ్లో ప్రతి ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలో ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నాడనమాట. అంత బాగా చేసుకున్నారు ఆయన. కాకపోతే ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా సరే ఎక్స్పీరియన్స్ లేదు, తీయగలడో లేదో అనే భయం ప్రొడ్యూసర్స్కి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో ఈయన పాపం చాలా ట్రై చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ. సరే ఆయన మానేయకుండా అదే కసితో ఈ రోజుల్లో అనే సినిమా జస్ట్ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు ఇది ఒక DVD లాగా, అంటే ఒక
ఒక షార్ట్ ఫిలిం లాగా, షార్ట్ ఫిలిం కాకుండా లాంగ్ ఫిల్మే తీసి నేను అలాగన్నా నేను ప్రూవ్ చేసుకుని వస్తానని నా చెప్పేసి. నా 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 ఎయిమ్ నేను రీచ్ అవ్వాలని చెప్పి ఆయన చాలా కసితో చేసిన ప్రాజెక్ట్ ఈ రోజుల్లో. అవును, దాంతో అది కూడా హిట్ అయింది కాబట్టి వెంటనే ఆయనకు ఆఫర్స్ వచ్చినాయి. ఆయన చెప్పారు ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు, ఇది నేను కంప్లీట్ చేసి నేను నెక్స్ట్ మూవీస్కి వెళ్తాను అని చెప్పి ఆయన నిజంగా అది ఆయన పెద్ద మనసుకి నిదర్శనం అండి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన డెఫినెట్గా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వదిలేయకుండా పెద్ద పెద్ద హీరోలతో వచ్చినాయి ఆయనకు ఆఫర్స్. సో ఆయన ఇది కంప్లీట్ చేసి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా అందరికీ ఇన్ ద సెన్స్ ఈక్వల్ టు జీవితాలు ఇచ్చారు. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కన్నా మనతో పాటు కాల్ ఉన్నారంట. హలో, హాయ్ హాయ్ అండి. హాయ్ అవిన్. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మూడిట్లో ఏది ఫిక్స్ అయితే అది మీరు ఫిక్స్ అవ్వండి. ఇది అదే అన్యాయం. అయితే గుడ్ మార్నింగ్ మీకు. అది అర్థమైంది. థ్యాంక్ యూ. అదే అనగానే అర్థమైపోయింది. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్రీనివాస్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. అనుకున్నా మీరేనని. ఇంకా తగ్గలేదా? తగ్గలేదండి. నో వరీస్. వెల్, ఇక్కడ కన్నా ఉన్నాడు, తనతో మాట్లాడండి శ్రీనివాస్ గారు. అదే కన్నాకు అర్థం అవ్వదు ఏంటి వీళ్ళిద్దరు ఏదో తెలిసినట్టు. ఈ రేడియో టోరీ మీరు కూడా వినండి కన్నా గారు అప్పుడప్పుడు. ఓకే అండి. అదొక పెద్ద ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఒకళ్ళు న్యూ జెర్సీ నుంచి, ఒకళ్ళు లాస్ ఏంజల్స్ ఇక్కడ నుంచి, అక్కడి నుంచి, సింగపూర్ నుంచి, అందరూ ఏదో ఒక ఇంట్లో ఉన్నట్టే మాట్లాడేసుకుంటూ ఉంటారు. యా, నేను విన్నానండి యాక్చువల్గా. డిఎంకే గారిని ఇదివరకు చేసేవారంట ఆయన ఇక్కడ టోరీ. డిఎంకే ఆయన యాక్చువల్గా ఏంటంటే మా మూవీలో నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన చెప్తా ఉండేవారు అనమాట. ఇది యాక్చువల్గా టోరీ అనేది చాలా బాగుంటుంది, వినండి అది ఇది అని చెప్పి. నేను టు బీ ఫ్రాంక్, మీ దగ్గర నేను యాక్చువల్గా అబద్ధాలు ఆడినో స్ట్రైట్గానే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చే ముందు వచ్చాను. ఇట్స్ అవసరం రేపు గ్లోబల్ విలేజ్ అంటే రేడియో విలేజ్ చేస్తారు. మా బాధ్యతే అది. సో జీతం తీసుకుంటున్నారులే, కరెక్ట్ బాధ్యత. ఇలా అన్నాక ఇంకేం చేస్తామండి. అంటే రియాలిటీకి దగ్గరలో మాట్లాడమని కన్నా అన్నాడు. మరి శ్రీనివాస్ గారు మీరు ఎక్కడి నుంచి అండి? నేను ప్రస్తుతం ఫినిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఫినిక్స్ అండి. ఓకే. అంటే మీరు ఫీనిక్స్లో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే డాలర్స్ ఏమో నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ ఇక్కడ అంటే ఆయన్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి కదా. నేను ఈ రోజు పక్కన కూర్చోబెట్టుకున్నాను, లేకపోతే ఇక్కడ కొడతారు ఆయన. కొట్టక్కర్లేదు, వెళ్ళే ముందు ఛాయ్ చెప్పడం అనమాట. మీకు అర్థం కావట్లేదు. ఇట్లా ఇట్లా అంటాడు పైకి లేపి. అక్కడ నుంచి ఛాయ్ బిస్కెట్లు రావు. మీరు ఆకలితో బయటికి వెళ్ళి ఏదో ఇరానీ కేపులో. పర్లేదు శ్రీనివాస్ గారు, పర్లేదు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత తిండి సరిగ్గా దొరకదు. అది నిజం. అంటే కావాలి ఇది అనకండి, మీరు ఏదో డైటింగ్ చేస్తారు అనే ఉద్దేశంగా అందరూ ఉంటారు. అదే అంటే ఇంకోటి యాక్చువల్గా టీవీ షోస్ లైవ్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఏదో గుండెల్లో దడగా ఉంటుంది. ఏం మాట్లాడతాము, డైరెక్ట్గా మన మొహాలు కనపడతా ఉంటాయి కదా అది ఇదని. కానీ ఇక్కడ కొద్దిగా నాకు అలా లేదు. ఏదో మీరు ఒక మంచి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు ఉంది. ఫస్ట్ కాలర్ అయినా సరే ఐ ఫెల్ట్ వెరీ కంఫర్ట్. ఓ నేను ఫస్ట్ కాల్ అన్నా, ఇప్పుడే అర్థం కావట్లేదు. అది అది మహిమ అర్థం కావట్లేదు. అది కూల్ చేస్తాడు అన్నమాట. అదిలో చాలా మంత్రాలు ఉన్నాయి. మీరు చూసారా అండి బస్ స్టాప్? బస్ స్టాప్ చూడలేదు, ఎందుకంటే మాకు రిలీజ్ కావట్లేదు కదా. ఓకే. మాకు ప్రింట్ తీసుకొని రిలీజ్ చేసేంత స్టార్డమ్ మూవీ కాదు కదా. అవునండి. మీరేం అనుకోకూడదు. లేదు, స్టార్డమ్ మూవీ అయితే కాదు, మీరు అన్నది కరెక్టే. కానీ పెద్ద మూవీ అండి. పెద్ద మూవీ అంటే ఇప్పుడు యూఎస్ఏలో రిలీజ్ చేయాలనుకోండి 30 లక్షలు పెట్టాలి దాని మీద. అవునండి, 30 లక్షలు చాలా తక్కువ సార్ ఈ సినిమాకి. పెద్ద హిట్ అయింది. 30 లక్షలు అంటే మీకు తెలియదులేండి, అందరూ స్టార్లు ఉంటేనే వస్తారు. అవునా? చక్కగా. సరే, వెరీ గుడ్. ఇంకొకటి కాలర్ వచ్చేదాకా మాట్లాడచ్చు. కాలర్ వస్తే అది నేటు కట్ చేస్తాడు. ఓకే, అది నాకు తెలుసు. చెప్పండి సార్, మీరు ఎక్కడ సార్? ఇక్కడ ఇండియాలో ఎక్కడ నేటివ్ మీది? నేటివ్ అంటే హైదరాబాద్ మాది. ఓకే. ఏలూరు ఆంధ్రాది. అటు ఆంధ్రాది కాదు, తెలంగాణది కాదు. నిజం చెప్పాలి,
అంటే అది ఎవరిది కాదులేండి, అది సబ్ కాంటినెంట్ అంతే. మాతో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, యాక్చువల్ నాలాటోడిది అనమాట. ఎవరు కొట్టుకున్నా మనకేం రాదు కదా. దోసుకున్నోడికి దోసుకున్నంత. మనకి రాదు చదువు, పోతుంది ప్రశాంతత పోతుంది, ఉన్నది పోతుంది. కొట్టుకోవడం బస్సులో దిగిన తర్వాత తెలంగాణ సర్చార్జ్ అని ఎక్స్ట్రా పడచ్చు. మరి శ్రీనివాస్ గారు, మరి అక్కడ ఎవరో ఉన్నారంట. ఓకే కాదు, ఒక క్వశ్చన్ ఉండే ఫోన్ చేశాను. చెప్పండి తొందరగా. ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రెండ్ అనమాట. ఓకే సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి గారు అనుకున్నాను. ఓకే, చెప్పకుండా అడుగుదాం అనుకున్నాను. ఆయన ఎట్లా చేశారు, బాగుందా, మీకు కెమెరామెన్, కొత్త టెక్నీషియన్స్? అసలు ఆయన సూపర్ అండి, ఆయన సూపర్. అసలు ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి. సో నాకు 3-4 ఇయర్స్ బట్టి ఆయన పరిచయం, ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఆయన చాలా సరదాగా ఉంటాడు, ఆయనతో మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది మాట్లాడే కొద్దు, అంత మంచి వ్యక్తి అయినా. సో ఆయన రాక్షసుడు కదా, అదే చెప్తానండి, ప్రొఫెషనల్ వైజ్ ఆయన ఎంత కామెడీ చేస్తాడో, కెమెరా ముందు తొందరగా అలర్ట్ చేసేస్తాడు మనిషిని. నిజంగా అండి, ఆయన లేకపోతే ఇంత స్పీడ్గా వర్క్ అయితే అయ్యేది కాదండి. అసలు ఆసమ్ అండి, జమ్. ఆయన నేను పొగిడే అంతటోని కాదు, ఆయన్ని నేను పొగిడే అంతటోని కాదు నిజంగా. ఎందుకంటే పరుగులు ఎత్తిస్తాడండి సెట్లో ఆయన. డైరెక్టర్ గారు పరుగులు ఎత్తిస్తారు, ఈయన పరుగులు పెడతారు. సంజీవ్ రెడ్డి నగర్, అదేంటి వెంకటరావు నగర్ కాలనీ మొత్తం షార్ట్లు పొద్దున్న 7ంటికి పెట్టేవాడు అంటారు. వద్దులేండి అవన్నీ ఎందుకు ఇప్పుడు తిట్టుకుంటారు విన్నారంటే. లేదు మీకు ఇంకో గుడ్ న్యూస్ అండి, మీకు ఇంకో గుడ్ న్యూస్. లాస్ట్ మాట, ఆయన నాట్ ఓన్లీ సినిమా, ఆయన మీకు గుడ్ న్యూస్ అండి శ్రీనివాస్ గారు. ఆయన నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, హీ ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ ఫ్రమ్ టుడే. ఎగ్జాక్ట్లీ. అవునా? వచ్చిందండి. ప్రేమ కథ చిత్రం అని సుధీర్ బాబు గారు, నందిత. లేదండి, లేదు, హిమ్సెల్ఫ్ ఈజ్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. టుడే ఓన్లీ స్టార్ట్. అది అలా ఫీల్ కావట్లేదు. కరెక్ట్ టైం కి డిసిప్లిన్ గా చేసేవాళ్ళు అంటే ప్రొడ్యూసర్లకు ఎంత ఆనందమో ఉంది, నీకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు ఆనందం ఏంటో నాకు తెలుసు, మీరేం బాధపడాల్సిన పని లేదు. ఊరికి వేసేవు అట్లా. ఓకే, నా ఫ్రెండ్ అంటే మరి నేను చూసాను. మరి బాయ్ సార్, బాయ్ శ్రీనివాస్ గారు, హ్యావ్ ఎ నైస్ డే. నాకు తెలుసండి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ కష్టాలు అంటే ఏంటో నాకు తెలుసు. అండ్ మీరు ఎందుకు అలా చెప్పారో కూడా నాకు తెలుసు. చూద్దాం, మనం కూడా మంచిగా ట్రైల్ వేద్దాం. వెల్, ఏదేమైనా కానీ దట్ వాస్ టూ గుడ్. అండ్ సినిమాటోగ్రఫర్ గురించి ఓకే, నో డౌట్ హీస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్, అండ్ మీరు చెప్పేశారు. బట్ స్పెషల్లీ ఆయన, ఎందుకంటే మారుతి గారి మేకింగ్, ఆ ఫ్రేమింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ డైరెక్టర్స్. సో వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? Certainly చాలా like they are very professional at their work and very passionate of their job. ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే ఆయన మారుతి గారితో ట్రావెల్ అయ్యే విధానం, మారుతి గారు ఆయన్ని ఫస్ట్ ఫిలిం చేసి సెకండ్ ఫిల్మ్లో వదలలేదంటేనే మీకు తెలుసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా చేసినప్పుడు ఈయనతో మనకి వర్కౌట్ అవ్వదు, ఏదో ఒప్పుకున్నాం కదా అని అంటే సెకండ్ సినిమా బ్రేక్ వచ్చేస్తుంది. సో అలా బ్రేక్ రాకుండా సెకండ్ సినిమాకి కూడా ఆయన వర్క్ చేశారంటే, ఇప్పుడు థర్డ్ సినిమా మారుతి మీడియా హౌస్ ప్రజెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా ప్రేమ కథ చిత్రం ఈరోజు స్టార్ట్ అయింది, దానికి కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్, సో ఆయనే డైరెక్టర్. సో అసలు ఎంత ఆయన ప్యాషనెట్గా ఆయన వర్క్ పట్ల ఉంటే నిజంగా ఆయనకి ఎంత హ్యూజ్ అప్లాజ్తో ఒక డైరెక్షన్ కూడా ఆయనకి ఛాన్స్ వచ్చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన వర్క్ మీద ఉన్న ప్యాషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో కాలర్ అంట. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి అండి? డాలస్. సారీ, డల్లాసా? డల్లాస్, టెక్సస్. డల్లాస్ అంటే నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అడిగేసేయండి హ్యాపీగా, తొందరగా. కన్నాని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై కాల్ అండి. ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రశాంత్ గారు, నేను అంటే this is something related to the history అండి. Yes sir, can you hear me?
యా టెల్ మీ సార్. హ్యాపీగా. యా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి, ఫర్ ద పాస్ట్ 60 years నుంచి ఇండియాలో మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో చూసుకుంటే మీకు దేర్ ఆర్ అబౌట్ 10 to 12 మూవీస్ విచ్ వర్ కన్సిడర్డ్ ఫర్ నామినేషన్ into best foreign films Oscar awards lo. Okay. దాంట్లో చూసుకుంటే there is only one Telugu movie nominated for Oscar, considered for nomination, not even nominated. Okay. So Telugus are so proud of their movie history and all that. Do you think this is all a piece of junk that the Telugu movie industry produces? If you consider even Malayalam movies, Tamil movies, more than one is considered for nomination. So I want you to answer that question. That is number one. Okay. Can I ask the second question? Yeah, definitely. Go ahead. మీరు హారిసన్ ఫోర్డ్ కానీ స్టీవెన్ సెగాల్ కానీ ఎనీ హాలీవుడ్ యాక్టర్ చూసుకుంటే మీరు ది యాక్టింగ్ ఈజ్ సో న్యాచురల్ అండ్ దే డోంట్ హ్యావ్ మచ్ మేకప్ అండ్ ఆల్ దీస్ fights and all this garbage what you see in Telugu movies or even in many Indian movies for that matter, and you know, all these actors who have got family base, you know, they're basically promoting their own children and their grandchildren or whatever it is. I don't think the true talent is coming out, maybe because many of the actors do not have the acting background or for whatever the reason it is. So I think basically the quality is like a piece of junk, I think. If you consider the movies in that region like Japan, Ganemiru, even China, they have many very good movies which have won or bagged a lot of awards. Please don't tell me there is political and all that. So I want you to answer both questions, and thank you. Yeah, definitely. Kana, ఇది మీ క్వశ్చన్స్. యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆస్కార్కి సినిమా నామినేట్ అయింది మన తెలుగు నుంచి, ఎందుకు అలా జరిగింది? నామినేట్ కూడా కాదు, జస్ట్ అంటే ఇండియా నుంచి నేను సజెషన్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఆస్కార్ అవార్డుకి మన ఇండియా ఆయన ఏమన్నారు, ఇండియన్ ఫిలిమ్స్ మొన్న జయహో అనే సాంగ్కి యాక్చువల్గా అదేంటి మిలియనియర్, స్లమ్ డాగ్ మిలియనియర్ అనే మూవీకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే దే ఆర్ నాట్ ఎనఫ్ క్యాపబుల్ లైక్ అమెరికన్ ఆర్ ఫారెన్ ప్రొడ్యూసర్స్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ క్రోర్స్, మోర్ దెన్ 100 crores or 200 crores. యాక్చువల్గా ఇప్పుడు ప్రశాంత్ గారు మీరు ఫీల్ అవద్దండి, నేను మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నాను. మీరంటే నాకు గౌరవమే, మీరు కాలర్ కాబట్టి. ప్రశాంత్ గారు ఇప్పుడు సో వాట్ ఎవర్ టెక్సాస్ డల్లస్లో సెటిల్ అయ్యారు. యాక్చువల్గా ఆయన మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఇంగ్లీష్ వచ్చేసింది ఆయనకి, సో అమెరికన్ యాక్సెంట్ వచ్చేసింది. సో ఆయన తెలుగు మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేక మధ్యలో తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే అది ప్రాంతీయ అభిమానం మీద. ఓకే, అప్ టు ఆ రేంజ్కి ఇండియన్ పీపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఇంకా ఎదగలేదండి. సో వాళ్ళకి వేసాలు ఇవ్వట్లేదు అందరికీ, ఇదివరకు లాగా లేవు పరిస్థితులు. సో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు అందరికీ సంపాదించుకోవాలని ఉంటుంది, కొంతమంది యూఎస్ వెళ్ళి డాలర్స్ సంపాదించుకునే వాళ్ళు చాలామంది తక్కువ. సో నాకు ఉంది డ్రీము, సో నాకు వీసా యూనో లైక్ లాటరీలో పోయింది. సో నేను వెళ్ళుంటే నేను సినిమాలో యాక్ట్ చేసేవాడిని కాదు. డబ్బులు ఎవరికైనా యాక్చువల్గా బతకడానికి డబ్బులు కావాలి. సినిమా మీద ప్యాషన్ ఉంది కాబట్టి నేను అయితే పోతే పోయింది, జీవితంలో పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి. సో నా ఎయిమ్ నేను సాధించాలని ఇటు వచ్చేసాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు, సో మన ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలంటే అండి దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆల్సో. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి చూసుకుంటుంటే మనకి భోజనం పెట్టే పరిస్థితే లేదు మన దగ్గర. ఇప్పుడు ఏదన్నా హారిసన్ ఫోర్డ్ సినిమాలు అన్నారు ఆయన, హారిసన్ ఫోర్డ్ సినిమాల్లో మన తెలుగు సినిమాలకు వస్తే బీభత్సమైన సెన్సార్ ఉంటుంది. ఓకే, అక్కడ అంటే నేను మాట్లాడడానికి కూడా మన సంస్కృతికి జుబుక్సాకరంగా ఉంది. సో అక్కడ అలాగ మంచాల మీద దొల్లేస్తున్నట్టు చూపిస్తారు. ఓకే, అది మనం చూపించలేము. సో లాట్ ఆఫ్ వేరియేషన్స్ అండి. ఇప్పుడు ఆస్కార్తో మీరు కంపేర్ చేయొచ్చు. వాళ్ళ నందికి తీసుకుంటానికి మనం ఆఫర్ చేద్దాం, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాస్తాను, వాళ్ళు రమ్మనండి నందిని ఎన్ని కొట్టుకుంటారో చూద్దాం అండి. సో మనకి
దూరపకొండలు నులుపు. యాక్చువల్గా నాకు యూఎస్ వెళ్ళిన వాళ్ళంటే నాకు ఎటువంటి ద్వేషం లేదు, నేను ట్రై చేశాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేయడానికి కొద్దిగా సంపాదించి. కానీ ఒకటండి, అమ్మా నాన్నని వదిలేసి దూరంగా ఉండాల్సిన పరిస్థితిలో నేను వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను అనుకోవచ్చు, అది కాదు. వెళ్ళినా సరే ఇదే ఫీల్ అయ్యేవాడిని. సో నేను ఇంతకు మించి మాట్లాడటానికి నాకు ఇష్టం కూడా లేదు. No worries, no problems. But whatever the answer you have given, it's from your heart. That's what I felt. Yeah. Pakka. Sir, Prashant garu. I think he got the answers. And నేను ఈ విషయంలో నో కామెంట్స్ అండి. ఇఫ్ యూ వాంట్ మై కామెంట్స్ ఆన్ దీస్ 2 questions, యూ జస్ట్ ప్లీజ్ లాగ్ ఇన్ టు మై ఫేస్బుక్ సో దట్ యూ కెన్ సీ ద ఆన్సర్స్. సో ఇక్కడ నేను చెప్పలేను, ఎందుకంటే నేను సినిమా వాడినే కాబట్టి మేము అలా చెప్పలేము అనమాట. బాగుంది. సో వాట్ యూ ఫెల్ట్ ఇస్ వాట్ యూ సెడ్. అంతేనండి, ట్రూగా. అది యాక్చువల్గా ఏంటంటే మనం లాజిక్తో మాట్లాడుకున్న అది నిజం అండి. అవును. అండ్ కన్నా మనకు ఇంకో కాలర్ అంట. హలో. హాయ్ సారీ, అది నేను ఈ క్వశ్చన్ విని కంపల్సరీ చేయాల్సి వచ్చింది. సో స్వీట్. కన్నా కూడా అంటే కొంచెం మెచ్యూర్డ్ గానే, అంటే ఇండియాలో ఉండి ఆ మాత్రం మెచ్యూరిటీతో ఆన్సర్ చేసాడు. కానీ ప్రశాంత్ గారికి కావాల్సి వస్తే నా నెంబర్ ఇస్తాను. నేను ఇప్పుడు ప్రశాంత్ గారి దాంట్లో ఒకటి ఫండమెంటల్ గా అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకే, మీరు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా స్క్రీన్ చూస్తున్నారు. హారిసన్ ఫోర్డ్ అవి ఇవి. సంబడి గోస్ ఫిలిం ఫెస్టివల్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ అమెరికాలో, ఓకే, జంక్ చాలా ఉంది ఇక్కడ. ఓకే, జంక్ లేదు అమెరికాలో. ఇంగ్లీష్ సినిమాల్లో జంక్ లేదు. అందరు పుట్టంగానే ఇంటెలిజెంట్ అయిపోయి తెగ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు సూపర్ చేస్తున్నారు అనేది. సార్ మీ పేరెంట్ సార్? శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ఐ టు అగ్రీ విత్ యూ. నువ్వు అన్న స్టేట్మెంట్స్ లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు అమెరికాకి వచ్చి 3 నెలలు ఉన్న తర్వాత నీకు అమెరికన్ యాక్సెంట్ వస్తుంది. అది నేను అదే చెప్తున్నాను. నేను నన్ను చెప్పండి, ఎందుకంటే నాకు టైం తక్కువ ఇస్తాడు అవి. రెండోది ఏంటంటే, నువ్వు 3 నెలలు ఉంటే నీకు అమెరికన్ యాక్సెంట్ వస్తుంది. రెండోది ఏంటంటే, లాంగ్వేజ్ అనేది నీకు ఏ లాంగ్వేజ్ లో నువ్వు నేర్చుకున్నావు అనే దాన్ని బట్టి నీ మనసులో నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు, మనసులో నుంచి బాధ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు క్లోజ్ గా ఉండే లాంగ్వేజ్ తో మాట్లాడతావు. కానీ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో పెరిగి ఉండొచ్చు ప్రశాంత్ గారు. నేను యాక్చువల్ గా ప్రశాంత్ గారు నేను అనట్లేదు. అదే నేను అన్నా, యాక్చువల్ గా ఏంటంటే మీరు యుఎస్ వెళ్ళిపోయో లేకపోతే అక్కడ సెటిల్ అయిపోయో మీకు వాళ్ళతో పాటు అలవాటు అయ్యి ఆ యాక్సెంట్ వచ్చేసింది. యాక్చువల్ గా అలా యాక్సెంట్ అలవాటు కాదు, ఇట్ డిపెండ్స్ అన్నమాట. ప్రశాంత్ గారు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్స్ లోనో లేకపోతే ఎక్కడో పెరిగి ఉంటే ఆయనకి ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా వస్తుంది. అది అదే ఇప్పుడు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత అదే జరిగేది. ఓకే, మనసులో ఫీలింగ్ వచ్చినప్పుడు మనసులో లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ మనిషి తప్పు కాదు అది. ఓకే, ఆయన ఎంతో బాధతో అడిగినప్పుడే ఇంగ్లీష్ టక్టక్క వచ్చింది. ఓకే, అమెరికన్ యాక్సెంట్ అంటావా? మనం మాట్లాడే బ్రిటిష్ యాక్సెంట్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి యాక్సెంట్? మనం ఇండియన్ యాక్సెంట్ అని పుట్టించలేదు, సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల అది ఇండియన్ యాక్సెంట్ అయింది. ఓకే, రెండోది ప్రశాంత్ గారికి నేను డీటెయిల్ గా చెప్తాను. రెండోది ఇంపార్టెంట్ పాయింట్ అందరికి అర్థమయ్యేది ఏంటంటే, ఫస్ట్ జంక్ లేదు అంటానికి లేదు. అమెరికన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో వచ్చి ఫిలిం ఫెస్ట్ జంక్ అంతా ఫిల్టర్ అయ్యి ఎక్కడో క్రీమ్ అనేది మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రెండోది పిండి కొద్దీ రొట్టె. ఇప్పుడు ఇంగ్లీష్ మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇట్స్ గ్లోబల్ మార్కెట్. ఇంగ్లీష్ లో సినిమా తీస్తే ఫ్రాన్స్ లో రిలీజ్ అవుద్ది, గ్రీస్ లో రిలీజ్ అవుద్ది, చైనాలో రిలీజ్ అవుద్ది. ఓకే, తెలుగులో సినిమా చేస్తే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల కంటే రిలీజ్ కాదు. అసలు ఆ మాత్రం రిలీజ్ కావడం చాలా గొప్ప. సరే, ఆయన ఇంకో పాయింట్ అన్నాడు తమిళ్కి మలయాళానికి. అది నేను పర్సనల్ గా చెప్పుకుంటాను. నా నెంబరు 9132264282. ఓకే, నేను కొంచెం సినిమా పిచ్చాడిని. కొంచెం ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త ఓపిక ఉంటుంది ఇలా చెప్పడానికి. పాపం బాధ కూడా వచ్చినప్పుడు నేను చెప్తాను రీజన్స్. అప్పుడు కూడా కన్విన్స్ కాకపోతే నేను చూసుకుంటాను. అయ్యా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు ప్రొటెక్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ హీ సెడ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సూపర్ అసలు. విసిల్స్ విసిల్స్ వచ్చా మీకు? ఎందుకురా, ఒకటే ఏంటి కావాలి అది లొల్లి. అండ్ మనకు ఇంకో కాలర్ అంట. హలో. వేస్తేనే చెప్తా. ఎన్నిసార్లు వేస్తారండి? ఒక్కటి అంటే
అయితే నా కోసం వేయరా ఏపిస్తాను. కొంచెం ఇలా చేసి అది ఒక నిమిషం ఈ వాయిస్ అక్కడ విన్నట్టు ఇప్పుడు నాకు వెల్కమ్. కన్న గారు మీ డిఎంకే గారు ఉన్నారు కదా, వాళ్ళ డార్లింగ్ అండి నేను. వద్దు ఆయన నా బాయ్ ఫ్రెండ్ అండి. మా డాడీకి లవర్ మీరు. ఆయన అడిగి చూడండి, కాదని చెప్తే అప్పుడు ఆయన అడిగి చూడండి. ఆయన నువ్వు పిన్ని అని పిలవాలి. కాదండి, ఇప్పుడు మా అమ్మకి ఎదురొచ్చేస్తారేంటి మీరు? అసలు నేనా ఉంగరాలు దొబ్బేసి పెట్టింది, లేకపోతే అసలు మా డాడీ ఉంగరాలు మాయం చేసి నా మీద తోసాడా? డౌట్ గా ఉంది. ఆయననే, ఎందుకంటే అవన్నీ నా చేతికే ఉన్నాయి కదా మరి. తాకట్టు పడి పెట్టుకుని డైరెక్ట్ గా ఇచ్చాడు. అనవసరంగా మీరు తిట్టి తెచ్చుకున్నారు, వెళ్ళి ఉల్టా ఫైర్ అయిపోండి ఇంకా. సరే వేసేస్తాను మేడం. అయితే మేడం కాదు పిన్ని అని పిలవాలి. అదే 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 నువ్వు మరి కమిట్ చేయించాను. మేడం కాదు పిన్ని అని పిలవాలి అని చెప్తున్నాను. అవును, నన్ను పిన్ని అని పిలిచి అవిని తాతయ్య అని పిలవండి. రేలే నేను డిఎంకే అన్నయ్య అని పిలుస్తాను. సో నో డౌట్ అబౌట్ ఇట్. అదే కాన్వర్సేషన్ కొంచెం హీట్ గా హాట్ గా ఘాటుగా జరుగుతుంది. అందరూ ఒకటి మర్చిపోతున్నారు, మూవీ లవరు మూవీని మూవీ లాగా చూడాలండి. లాజిక్లు మ్యాజిక్లు ఎతికితే ప్రతి సినిమాలోనూ లాజిక్ ఉండదు. అవునండి, వర్మ గారు చెప్పారు, వేర్ లాజిక్ స్టార్ట్ సినిమా ఎండ్స్. ఎగ్జాక్ట్లీ అది నమస్తే చెప్పినాను నువ్వు కుమ్మేసినావు. ఒకటి ఏంటంటే మూవీ అనేది మెయిన్ ఎంటర్టైన్మెంట్ కోసం. అవునండి. సో దాంట్లో మనం ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలంటే డిఫరెంట్ జానర్ మూవీస్ ఉంటాయి ఫర్ షూర్. అండ్ కంపారిజన్ ఇండియన్ మూవీని ఇంగ్లీష్ మూవీకి కంపేర్ చేయడం రాంగ్. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆడియన్సే కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ మూవీస్ ని కంపేర్ చేయొచ్చు, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ని కంపేర్ చేయడమే రాంగ్ థింగ్ ఆల్ టుగెదర్. యుఎస్ మూవీస్ లో ఆర్ రాదర్ ఇంగ్లీష్ మూవీస్ లో ఇలా ఉంటది, తెలుగు మూవీస్ లో ఎందుకు అలా లేదు అంటే దానికి ఆడియన్స్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఎంతమంది ఇండియాలో ఉండే వాళ్ళు యుఎస్ మూవీస్ చూస్తారు? హార్డ్లీ 10 మూవీస్ రిలీజ్ అవుతాయేమో, అంటే ఇయర్ లో రిలీజ్ అయ్యే బెస్ట్ మూవీస్ ని మన దగ్గర రిలీజ్ చేస్తారు. నాట్ ఎవ్రీ మూవీ రిలీజెస్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ అవి ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఆల్రెడీ హిట్ అయిపోయి ఉన్నాయి ఒక సెట్ ఆఫ్ కంట్రీస్ లో, మంచి రికార్డ్ ఉంది. హీ వాంట్స్ టు మేక్ మోర్ మనీ, అందుకనే మన దగ్గర రిలీజ్ చేస్తారు. ఇది పాయింట్. అసలు బేసిక్లీ ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఇండియాలో రిలీజ్ అవుతుందంటే కారణం కూడా అది. అక్కడ హిట్ అయితేనే కానీ ఇక్కడ రిలీజ్ చేయరు. ఇక్కడ కూడా చూడకపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడే ఇండియాలో వేస్తే ఏంటి అంటే పాయింట్ కదా. వాడికి రిలీజ్ అంటే ఇంకొకటి రిలీజ్ చేసిన ద నెక్స్ట్ పాయింట్ వి కన్సిడర్డ్ డాలర్స్ అండ్ రూపీస్. ఇక్కడ సంపాదించే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఇండియాలో చాలా ఈజీ. అంటే ఈజీ అంటే మనీ ఎవరికైనా మనీయే, కానీ వాడికి ఎవ్రీథింగ్ గెట్స్ ఇంటూ 50. బట్ అదే ఇండియాలో ఏదైనా చేసి ఇక్కడ చేయాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. అబ్సల్యూట్లీ. అండ్ మన దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. దే కేమ్ అప్. అవునండి. ఎందుకంటే ఇట్స్ జస్ట్ దేర్ ప్రాపర్ ప్లానింగ్. సో 2 థింగ్స్ కంపేర్ చేసేటప్పుడు 2 థింగ్స్ ఈక్వల్ గా ఉండే, అంటే ఎవ్రీథింగ్ ఈక్వల్ 50-50 ఉండాలని కాదు, బట్ అట్లీస్ట్ 40-60 అట్లయినా ఉండాలి. మరి మీరు డిఫరెంట్ థింగ్స్ ని కంపేర్ చేసేసి అలా ఎందుకుంది అక్కడ ఇక్కడ ఎందుకు అలా లేదు అంటే అది దేవుడు కూడా ఆన్సర్ చేయలేడు. అది ఎంత డిఫికల్ట్ థింగ్ టు మేనేజ్ అండ్ కంపేర్. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను ఒక విషయం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే, అంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం మనం ఎలా పెరుగుతామంటే మనం ఫీలింగ్స్ తో పెరుగుతాం. ట్రూ. ఇప్పుడు ఇక్కడ అంటే అవి నేను 2 చూసాను. నేను ఇక్కడ మూవీస్ చూస్తాను, అన్ని నేను మూవీ లవర్ని. నేను తెలుగు మూవీస్ చూస్తాను, ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను, అన్ని చూస్తాను. అవునవును. బట్ ఇప్పుడు నాకు 2 ఎక్కుతాయి. అవును. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మూవీ చూసేటప్పుడు దాని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉంటుంది. అవును. అలాగే తెలుగు చూసేటప్పుడు దాని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను కూడా ఒక తెలుగు మూవీ రిలీజ్ అయినప్పుడు నేను ఏ హీరో ఫ్యాన్ ఆ హీరో ఫ్యాన్ అని కాకుండా బ్రహ్మానందం వచ్చినప్పుడు కేవమని నడుస్తూ ఈడలేస్తాము, హీరో వచ్చినప్పుడు చేస్తాం. అది ఇట్స్ నాట్ ఆన్. అది చెప్తున్నా కదా, మీరు ఏ మూవీ చూసేటప్పుడు ఆ మైండ్ సెట్ తో చూడాలి. మనము తెలుగు సినిమా చూసినప్పుడు హీరో హీలేయంగానే ట్రైన్ రావాలి ముందుకు, అంతే. అదంతే.
అలా రాలేదనుకోండి, బ్రహ్మానందంకి హీరోకి తేడా ఏముంటది అంటే, అఫ్ కోర్స్ మనం నవ్వుకుంటాం ఇలా జరిగింది అని, మరి అదే టామ్ క్రూజ్ ఈలేసి ట్రైన్ రావాలంటే అది చూడడానికి చాలా చండాలంగా ఉంటది. అబ్సల్యూట్లీ అది అది బెస్ట్ బాలయ్య ఎగ్జాంపుల్. చెయ్యాలి అంతే. నువ్వు సూపర్ వదినా, నువ్వు సూపర్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గివెన్. సినిమా చూసారా ఇంతకీ బస్ స్టాప్? కాదు అవిన్, నాకు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు అవిన్, నేను చూడలేదు. ఓకే ఓకే యా. నేను మూవీ మీద అని చెప్పట్లేదు, బట్ జనరల్ గా జరుగుతున్న కాన్వర్జేషన్ మీద కాల్ చేశాను. ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్లీ రెస్పాన్స్ టువర్డ్స్ ఇట్. అండ్ మీకు ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ అండి ఇది. అండ్ యాజ్ యూ సెడ్, నాకు బాగా నచ్చిన థింగ్ ఏం తెలుసా మీరు చెప్పింది, నేను హీరో కాదు నేను ఒక ఆర్టిస్ట్ అన్నట్టు చెప్పాను చూడండి. అది వెరీ రైట్ అండి. ఎందుకంటే నేను మూవీ చూడలేదు యాజ్ యూ సెడ్, బట్ ఆ నేచర్ ఆఫ్ యువర్స్ లెట్స్ యూ గ్రో మోర్. అంత చెప్పుకొని డబ్బా కొట్టుకునే వాళ్ళకంటే హంబుల్ గా ఇలాంటి థింగ్స్ ని యాక్సెప్ట్ చేసి స్లోగా పైకి వచ్చే వాళ్ళే ఈజీగా త్వరగా సక్సెస్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అభిన్ అన్నమాట మీరు, అందుకని చెప్తున్నాను ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, గుడ్ లక్. అండ్ మా డార్లింగ్ కి హలో అండ్ హగ్స్ కిసెస్ చాలా చెప్పేసి నా సైడ్ నుంచి. నా దగ్గరే ఉన్నాయండి. సరే అండి, నాకు ఇచ్చేయండి అమ్మా. టేక్ కేర్ ప్రణీత. ఇంత మాట్లాడి లాస్ట్కి నన్ను అలా పిండేసింది అనమాట. యూ టచ్ మై హార్ట్. ఇంకో కాల్ లేదంట, పర్లేదు. లెట్స్ గో అండ్ లెట్స్ కంప్లీట్ దిస్ డిస్కషన్ ఎట్ దిస్ ఎండ్ ఓన్లీ. ఇప్పుడు మంచి పాట ఉందాం మనం. పాట తర్వాత వచ్చేసి మన సినిమా గురించి మాట్లాడుకుందాం. మనం ఇంతసేపు మాట్లాడుకుంది కూడా మన సినిమాల గురించి, బట్ ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ గో అండ్ లిసన్ ఎ సాంగ్ ఫ్రమ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ బస్ స్టాప్. అండ్ తర్వాత వచ్చేద్దాం, ప్రశాంతంగా కుమ్మేసుకుందాం భయ్యా. సినిమాలో మంచి డైలాగులు ఉన్నాయి. నాకైతే బాగా నచ్చిన డైలాగ్ ఆ టిఫిన్ బాక్స్ డైలాగ్. నేను చెప్పించుకుంటాగా ఇప్పుడు. టిఫిన్ బాక్స్ డైలాగ్ ఒకటిను, తర్వాత అన్న కొడుకు అన్నయ్య అంటే నాకు ఎప్పుడు డిఎంకి గుర్తొస్తాడు కదా. సో తండ్రి కొడుకులు వీళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు పెట్టేస్తావా నేను పెట్టేనా అని చెప్పేసి. ఆ డైలాగులు కొన్ని వేసేసుకుందాం మనం వచ్చాక. సో అండ్ వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ అండ్ కన్నా అనమాట. అండ్ మీరు కనుక ఈలోపు కాల్ చేసేయాలి అండ్ ఇలాగే మాట్లాడాలి ఇలా కాదు, సినిమా గురించి ఏమైనా మాట్లాడుకున్నట్టయితే అండ్ మీ బెస్ట్ విషెస్ చెప్పాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. యూఎస్ కాలర్ 7038799611, యూకే నెంబర్స్ అయితే 441223770661, ఇండియా కాలర్స్ అయితే 0406662451 కాల్ చేసి స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేస్తూ ఉండండి. అండ్ టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ అండ్ కన్నా, స్టే ట్యూన్డ్. ఇది టాలీవుడ్ టాకీస్ నా అడ్డా. ఓకే, కాలర్ అంట. మీది లవర్స్ అడ్డా, మాది నా అడ్డా. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అభిన్, నా పేరు సంజు గారు. టెక్స్టాస్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సంజు గారు. గుడ్ ఈవినింగ్. నేను మీరు రెగ్యులర్ గా ప్రోగ్రామ్ వింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎనీ కంప్లైంట్స్, ఎనీ సజెషన్స్? కంప్లైంట్స్ కాదు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది హీరోలు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుని ఇది చేస్తూ ఉంటారు. నేను శ్రీనివాస్ ఇప్పుడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద యాక్టర్ అని చెప్పి హీరోని కాదని చెప్పి చెప్పినట్టు అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మంచిగా యాక్టింగ్ చేస్తే ఎవరికైనా అవకాశాలు ఉంటాయి ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీలోనైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి. అలాగే ఇందాక కాలర్ ఉద్దేశము అంటే తెలుగు మీద ఉన్న ప్రేమతో తెలుగు సినిమాలు మంచిగా రావాలనే ఉద్దేశంతోనే అన్నారు కానీ వేరే ఉద్దేశం కాదని నేను అనుకుంటా. అది నిజమండి. అంటే అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న, అంటే మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మాట ఏంటంటే కంపారిజన్, అంటే మన కంపారిజన్ విత్ హాలీవుడ్ ఫిల్మ్ అనేది నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో కొద్దో గొప్ప. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఆయన ఉద్దేశం ఆయన మాట్లాడింది ఆయనకంటే వాళ్ళకి అనిపించింది అభిమానంతో అన్నారు కానీ ఏదో ఇంకొక ఉద్దేశంతో కాదు ఆయన. అంటే తెలుగు సినిమాల మీద ఉన్న అభిమానంతో మనం ఇంకా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని ఇంకా మంచి సినిమాలు ఇచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సార్ మీరు ఏమనుకోకపోతే, మీకు అడ్డొస్తుందని ఏమనుకోకపోతే ఒక మాట సార్, యాక్చువల్లీ బస్ స్టాప్ సినిమా మీరు చూసారా అండి?
చూడలేదండి, అందుకే డెఫినెట్ గా సినిమా చూడాలని అనుకుంటాను. సినిమా చూడండి సార్. యాక్చువల్గా నేను ఒక్క మాట మాట్లాడతాను సార్. మన హాలీవుడ్ మూవీస్ యాక్చువల్గా ఆయన హ్యారిసన్ ఫోర్డ్తో కంపేర్ చేశారండి. అలాంటి సినిమాలు అంటే జంక్ సినిమాలు. నేను లెట్ మీ కంప్లీట్. జంక్ సినిమాలు అన్నారు. యాక్చువల్గా అమెరికన్ పై 6 parts వచ్చింది. సో అమెరికన్ పై 6 parts జంక్ సినిమాలే నా దృష్టిలో. ఎందుకంటే ఏం కళాఖండాలు కాదు. అవునండి, నేను అదే అన్నాను సార్. ఎందుకంటే నేను ఎవరిని సార్ ఇప్పుడు జర్మన్ మూవీస్ కానీ ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ యు టేక్ ఇట్ యూనో జంక్ మూవీస్ కానీ జంక్ సబ్జెక్ట్ గానీ ఉంటుంది. ఎప్పుడు నామినేట్ అవుతాయి, చాలా మంచిగా ఉంటే సినిమాకి వెళ్ళి ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు, సూపర్ హిట్ అవుతుంది కదా ఏ సినిమా అయినా. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు తీసుకోండి, ద స్టోరీ ఓరియంటెడ్ చాలా బాగుంది. రాజమౌళి తీసిన రీసెంట్ సినిమాలు కానీ ఇవన్నీ స్టోరీ ఓరియంటెడ్ మంచిగా ఉండే సినిమాలు ప్రతి ఒక్కరికి చూస్తే హిట్ అవుతాయి. ఆయన ఉద్దేశం అంటే వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఉద్దేశం అంటే కంపారిజన్ చేసేటప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే పద్మానంతోనే నేను ఆయన్ని ఏమి కించపరచలేదు సార్. నేను అంటే నెక్స్ట్ కాలర్స్ కూడా ఏం కించపరచలేదని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఏంటంటే వాస్తవాన్ని తెలియజేశారు. ఇప్పుడు సార్ అది ఒక విషయం చెప్తాను సార్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, లేకపోతే నేనే ఉన్నాను. యూఎస్లో బాగా సంపాదించాను సార్, ఒక 100 CR అనుకేసుకున్నాను. నేను ఇండియా వచ్చి ఒక 50 lakhs పెట్టి 50 crores పెట్టి నేను ఒక సినిమా, రాజమౌళి గారు అంటే మీకు తెలుసు, అది బడ్జెట్ 40+ ఉంటుంది. ఆయన చాలా బాగా తీస్తారు. కానీ ఆయన 40 పెట్టి తీసినా సరే దానికన్నా ఎక్కువే గెయిన్ వచ్చింది. ప్రతి ప్రొడ్యూసర్ లాభపడ్డారు. ఆయన సూపర్ డైరెక్టర్, మీరు చెప్పారు. వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఆయన రాజమౌళి గారు. ఆయన మనం కామెంట్ చేసే పరిస్థితుల్లో ఏమి లేవు, కాంప్లిమెంట్ చేసే పరిస్థితిలో కూడా ఆయన ఎవరెస్ట్. జనరల్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఆయన ఎవరెస్ట్ డైరెక్టర్స్లో, ప్రస్తుతం మన తెలుగు డైరెక్టర్స్లో ఆయన ఎవరెస్ట్. అయితే ఏంటంటే ఆ సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళే సార్ తీసేది. వాళ్ళు యాక్చువల్గా కొంతమంది, ఇప్పుడు నాకు యాక్చువల్గా ఒక హాలీవుడ్ మనం ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి ఎందుకు కొట్టలేపాం అనేది నేను చిన్నప్పుడు అంటే వాస్తవం తెలియక ముందు ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లైవ్లో చూసి ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయో చూసి, ఇప్పుడు ఒకళ్ళిద్దరిని సాటిస్ఫై చేయడం కోసం, ఒక జర్నర్ ఆఫ్ పీపుల్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక ప్రొడ్యూసర్ లైఫ్ సాక్రిఫైస్ చేయలేడని నా ఉద్దేశం. ఫ్యాక్ట్. ఓకే, యా, ఐ టోటల్ అగ్రీ విత్ యూ. బట్ నేను అనేది తెలుగు సినిమా వెళ్ళి ఆస్కార్ కొట్టాలని అంటలేదు, లేకపోతే కాంపిటీషన్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని అంటలేదు. ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ యాక్టర్, ఎనీ పర్సన్, దే వర్క్ హార్డ్ టు సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. హార్డ్ వర్క్ చేస్తేనే మీ సినిమా సూపర్ హిట్ అవుతుంది. యాక్టింగ్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. హార్డ్ వర్క్ ఉంది కదండి దాంట్లో. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ అనేది ఉండదు సార్. ఐ బిలీవ్ ఇన్ రైట్. యు అగ్రీ విత్ మై పాయింట్, రైట్? ఇక్కడ వచ్చేదానికి ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారా, లేకపోతే డబ్బులు సంపాదించుకుంటున్నారా, ఇంకోటి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తేనే ఇక్కడ రాగలుగుతారు. అవును, డెఫినెట్ గా. ఊరికనే పిలవరు కదా సార్, అదేమి సోమాలియా కాదు కదా ఊరికనే పిలవడానికి. డైవర్షన్ అవుతుంది సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు మర్చిపోయో, లేకపోతే తెలుగు మాట్లాడలేక కొన్ని పదాలు ఇంగ్లీష్ లో వచ్చి మాట్లాడారని అలా కాదు. ఆయనకు ఆవేదన ఏంటంటే, నేను అర్థం చేసుకుంది కాలింట, ఆయనకి తెలుగు మీద విపరీతమైన మమకారం ఉంది. మన సినిమాలు కూడా మన సినిమాలు కూడా మంచిగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏఆర్ రెహమాన్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందని. అది ఒక ఇండియన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు అనే దానికి ఒక సంతోషం అన్నమాట. నేను చెప్పేది అదే సార్, ఇప్పుడు యూఎస్ ఉంది, యూఎస్లో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి అది గ్లోబల్ మార్కెట్. యాక్చువల్గా ఇంగ్లీష్ మూవీస్ మనం కూడా చూస్తాం. మన తెలుగు మూవీస్ అక్కడ ఇంగ్లీష్, అక్కడ యూఎస్లో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్న మన తెలుగు వాళ్ళు చూస్తారు కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బాగుంటుందని సరదాగా తీసుకెళ్తే వస్తారు కానీ గ్లోబల్ మార్కెట్ అయితే లేదు. సో ఇక్కడ అంత ఎఫర్ట్ చేసి అంత యాక్చువల్గా ఇప్పుడు మనకి బ్లూ మ్యాట్, ఇప్పుడు ఈయన అన్నట్టు టైటానిక్ లాంటి సినిమా మనం తీయలేం సార్. అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయమని కాదండి, తీసే సినిమాల్లో మంచి, ఇప్పుడు మీరు తీసారు చిన్న బడ్జెట్ లో మంచి మూవీ. నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ అదేనండి. యాక్చువల్లీ ఏంటంటే 2 crores ఇది సినిమా బడ్జెట్. నాకు సరిగ్గా ఐడియా లేదు, నేను మాట్లాడకూడదు కూడా యాక్చువల్గా. అంటే నాకు తెలిసి డీసెంట్ ఒక 2 crores ఎంత అయ్యింది ప్రొడక్షన్ వాల్యూ.
దాంతో మేము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రేడ్ ప్రకారం 15 to 20 crores మధ్యలో వస్తుందని నమ్మకంతో ఉన్నారు అందరూ. సో ఇలాంటి సినిమా యాక్చువల్ ఏంటంటే యూత్ ఫస్ట్ హాఫ్ అంతా యూత్ని ఎంటర్టైన్ చేసి సెకండ్ హాఫ్ అంతా పేరెంట్స్ని వాట్ యూత్ షుడ్ నాట్ డూ, ఏం చేయకూడదు యూత్, ఈ పేరెంట్స్కి ఎంత లాయల్గా ఉండాలి, మన పేరెంట్స్ ఎంత కలగని మనల్ని పెంచుతారు ఏంటి, వాళ్ళకి మనం ఇచ్చే విలువ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీని మీద డిస్కస్ చేశారు డైరెక్టర్ గారు. మీరు తప్పకుండా బస్ స్టాప్ సినిమా చూడండి. మీరు చూస్తే నిజంగా మీరు చూస్తే సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ బడ్జెట్ చేసి హాలీవుడ్ రేంజ్కి స్థాయికి ఎదగకపోయినా ఒక ప్రొడ్యూసర్ని ఒక ఆర్టిస్టుల్ని తీసుకొచ్చిన ఒక మంచి డైరెక్టర్స్ని తెలుగు ఇండస్ట్రీ ఈరోజు చేతిలో పెట్టుకుందంటే నిజంగా గర్వపడాలి. మారుతి గారు, బెల్లంకొండ సురేష్ గారు కానీ ఇప్పుడు యాక్చువల్గా చేసిన మీరు సినిమా చూడండి సార్, అంటే ప్రతి యాక్టర్ అక్కడ బాగా చేశాడండి, ఎవరో యాక్ట్ చేయలేదు, యాక్చువల్గా న్యాచురల్గా చేశారండి. మీరు చూసి అలా ఫీల్ అవ్వకపోతే నిజంగా టోరీలో ఒకసారి మీరు మాట్లాడండి, డెఫినెట్గా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సార్ ఈ సినిమా చూసి. సార్ యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అంటే ఒక కాలర్ ఏదో నా ఆస్కర్ అవార్డు కంపేర్ చేశారని, ఇంకో కాలర్ ఇప్పుడు ఇండియన్ మూవీస్ వచ్చేసరికి మన నవీన్ చెప్పాడు, ఏం చెప్పాడు, వాళ్ళ సినిమాలో నంది అవార్డు తీసారండి, ఎన్ని నంది అవార్డులు పడతాయో చూద్దామని. అంటే ఒకదాంతో ఒకటి కంపారిజన్ చేయకూడదు, ఎక్కడ కల్చర్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ కల్చర్ అనమాట. విధానాన్ని బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. నేను అదేనండి యాక్చువల్గా నేటివిటీ, మన తెలుగు వాళ్ళు చూసే నేటివిటీ యాక్చువల్గా వేరండి, ఇంగ్లీష్ వాళ్ళు తీసే నేటివిటీ వేరండి. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీతో చూడలేమండి, మీరు సెటిల్ అయ్యి అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ జనరల్ పీపుల్ని ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్తే వాళ్ళు చూడలేరు సినిమా. ఇక్కడ సినిమాలని కాదండి, ఈవెన్ తమిళ సినిమాలు మలయాళం సినిమాలు కంపేర్ చేస్తే మలయాళం సినిమాల్లో తమిళ్లో వచ్చే అన్ని సూపర్ హిట్ సినిమాలు ఏం కాదు, ఆర్ వచ్చే అన్ని జంగ్ సినిమాలో లేకపోతే ఇది కాదు. అంటే రెండిట్లోనూ మంచిగా ఉన్న సినిమాలు డబ్బింగ్ చేస్తూ ఉంటారు, క్వాలిటీ ఉన్న సినిమాలు మంచిగా ఇక్కడ అక్కడ ఆడుతూ ఉంటాయి. ఈవెన్ బెంగళూరులో చూసుకున్నా కానీ మీకు మంచి సినిమాలన్నీ మేజర్ సిటీస్ లో అన్ని ప్లేసెస్ లో ఆడుతూ ఉంటాయి. సార్ యాక్చువల్లీ ఇక్కడ కన్నా ఒక్క నిమిషం టైం ఇవ్వు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మంచి చెడు ప్రతి చోట ఉంటుందండి. సో ఒకదానితో కంపేర్ చేయొద్దు, మంచి ఉంటే యాక్సెప్ట్ చేయండి, చెడు ఉంటే మాత్రం దాన్ని రిజెక్ట్ చేయండి, అది మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. సో సినిమా మాత్రం చూడండి. ఎగ్జాక్ట్లీ సినిమా చాలా బాగుంది. ఇంకో కాలర్. హలో అండి, బట్ దయచేసి నేను నా కాలర్స్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అయిపోయింది అధ్యక్ష, సినిమా గురించి మాట్లాడుకుందాం ప్లీజ్. మన సినిమా ఈరోజు బస్ స్టాప్ హీరో వచ్చాడు, బస్ స్టాప్ గురించి మాట్లాడుకుందాం. డిబేట్ ఈస్ కంప్లీటెడ్, సో లెట్స్ డిస్కస్ అబౌట్ బస్ స్టాప్. చాలా మంచి సినిమా వచ్చింది చాలా రోజుల తర్వాత. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఈ రోజుల్లో ఒక ఓనమాలు, ఒక బస్ స్టాప్, ఇది డివిడీలు అంటే ఇప్పుడు ఇంట్లో ఉండాల్సినవి. సో మారుతి గారి సెకండ్ ప్రోడక్ట్ అండ్ మనకు వచ్చినటువంటి మారుతి గారి డ్రీమ్ ప్రోడక్ట్ ఇది. సో అందరికి డ్రీమ్ లాంచ్ జరిగింది. సో డ్రీమ్ లాంచ్ జరిగినటువంటి బస్ స్టాప్ గురించి మాట్లాడదాం. లెట్స్ స్పీక్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మ హైదరాబాద్. మీ పేరు హైదరాబాదా? మీ ఊరు హైదరాబాదా? మీరు గుర్తుపట్టాలి మమ్మల్ని ఇప్పుడు. సంతోష్. సంతోష్ మాట్లాడుకో, మన కన్నా ఉన్నాడు, కన్నాతో మాట్లాడు. సంతోష్. హలో కన్నా గారు. హాయ్ సంతోష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్సలెంట్ యాక్షన్ అండి, అసలు మీరు రియల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతా మీ అసలు ఫిదా యాక్షన్ అసలు. మేము ఫస్ట్ షో చూసామండి, మార్నింగ్ షో ఇక్కడ చిక్కడపల్లిలో. ఓకే, లో మేము మార్నింగ్ షో చూసామండి. ఓకే అండి. అండ్ అక్కడ డైరెక్ట్ మన హీరో సీమా అండ్ అదర్ చాలా మంది వచ్చారు, ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చారు, మీరు రాలేదు అసలు అక్కడికి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్సా? హలో. అవునండి, ఆర్టీసీ క్రాస్ రోడ్. నేను వచ్చానండి, సంధ్య 35mm. అవునా, వచ్చారు? మరి మీరు కనబడలేదు, మీరేదో వెతుకుతూ ఉండేయండి అసలు. నేను వచ్చాను సార్, మేమందరినీ కలిసి మాట్లాడాం, మీరు కనబడలేదు అసలు మాకు. అయితే మీరు పట్టించుకొని ఉండపోయేలా. అట్లేం లేదులేండి, కానీ లేదు సార్, నేనైతే వచ్చాను సార్. మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా డిఎంకే గారు. అవును సార్. మా వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఆర్జే అండి అసలు. సార్ యాక్చువల్గా ఆయన అంత బాగా చేయబట్టే నాది కూడా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. పోటీ పడి మంచి టామ్ అండ్ జెర్రీ కైండ్ అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. తండ్రి కొడుకులు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ టైప్ లో. మీకు బాగా నచ్చింది ఏంటండి సినిమాలో? ఏ సీన్ నచ్చింది మీకు బాగా?
మీ డాడీ సీన్ అండి అసలు ఇంకా నచ్చకపోవడం ఏముంది. ఆర్జే మన డిఎంకే గారి సీన్స్ అసలు ఎక్సలెంట్ సీన్స్ అసలు అయితే. అన్ని సీన్స్ నచ్చినాయా మీకు? డిఎంకే అన్ని సీన్స్ మీరు డిఎంకే గారు ఇద్దరు అసలు మధ్యలో కాంబినేషన్ కేక్ అండి అసలు. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ గుర్తు చేస్తుంటే మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోవాలని ఉంది. నాకు ఓపిక లేదు. రోజు రాత్రిలో సార్ రోజు సెకండ్ షో అయిపోతుంది సార్. మేము మళ్ళీ చూడాలనుకుంటున్నాం కానీ ఎగ్జామ్స్ ఉన్నాయండి, అందుకే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఓకే, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమైనా చెప్పగలరా ఈ తండ్రి కొడుకులది? డైలాగ్ దానికి ఒక డైలాగ్ అక్కడండి మన గుళ్ళో ఏ గుడిలో పుడుకుదండాలు పెడుతూ ఉంటే నాన్న మీరు అప్పుడే సీమ వస్తారు. సీమ వస్తే అప్పుడు మీరు వెళ్తారు కదా, మీరు వెళ్ళి నాన్న అమ్మాయితో మీకు ఏం పని, మీరు అదే అవును. మరి నా లవర్తో మా నాన్నకేం పని అండి? తప్పు కదా మాట్లాడతాం. గబుక్కున ఉంగరాలు బయటపడిపోతే ఏం పరిస్థితి? సో సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో 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 అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నవీన్ మాట్లాడుతున్నా. నవీన్ గారు ఇప్పుడే నిద్ర లేచారా అండి? లేదు, మీ రేడియో ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చెప్పండి. ఓ అలా అంటే ఆఫ్ చేస్తున్నారంటే షో హోల్డ్ లో ఆఫ్ చేస్తున్నా అంటే వాల్యూమ్ తగ్గిస్తున్నా. ఓకే ఓకే, కన్నతో మాట్లాడండి నవీన్ గారు. హాయ్ నవీన్ గారు. ఎక్కడి నుంచి అండి మీరు? నేను ఘనా నుంచి అండి, ఆఫ్రికా. ఓకే ఆఫ్రికా, ఘనా నుంచి. ఓకే ఫైన్ అండి. చెప్పండి సార్, చూసారా మూవీ? చూడలేదు. రివ్యూస్ అయితే 90% అన్ని చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. చెప్పండి, దేనికోసం వచ్చినాయండి నెగిటివ్? చెప్పండి సార్, మాట్లాడుకుందాం మనం. మీకు క్లియర్ చేస్తా. అంటే మీరు మూవీ చూడలేదు కదా, సో మీరు రివ్యూ మీద ఆధారపడాలి. ఇక్కడ మాకు ఆఫ్రికాకి మన తెలుగు సినిమాలు రావాలండి. అంటే మీరు DVD ప్రింట్ ఎప్పుడో చూడాలన్నమాట. ఎప్పుడో DVD వచ్చాక ఇక్కడికి వస్తాయి మాకు. ఓకే అండి, 100 రోజులు ఆగాలి అయితే. నెగిటివ్ పాయింట్స్ ఏం చదివారండి? నెగిటివ్ పాయింట్స్ మీరు? నెగిటివ్ పాయింట్స్ అంటే ఏముంది, వర్గల్గా ఉంది అది ఇది అని. యాక్చువల్గా అండి నేను 2 మ్యాటర్స్ డిస్కస్ చేస్తానండి మీతో. కాదు, అందరూ చెప్పారు రొటీన్ డైలాగ్, మంచి తీసుకోండి చెడు. లేదండి, లేదు, నేను అట్లా చెప్పనండి. నేను కొద్దిగా డిఫరెంట్. ఒక నిమిషం నేను చెప్పేది. చెప్పండి. మంచి తీసుకోండి చెడు వదిలేయండి అంత ఇదిగా చెప్పాడు. అప్పుడు అంత ఇదిగా చూపించాల్సినంత అవసరం ఉంది సినిమాలో. నాకు తెలిసి సినిమాలో చెడు చూపెట్టలేదు అనేది నా ఉద్దేశం. చెడు ఏమండి, చెడు ఏం లేదండి. యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు డైలాగ్స్ ఎలా ఉంటాయో అలా యూత్ మన ఫ్రెండ్స్ కలుసుకుంటే ఎంత క్యాజువల్గా ఫన్నీగా మాట్లాడుకుంటామో అవే డైలాగ్స్ అండి. అంటే తీసుకునేవాడు, నేను ఒక నిమిషం, తీసుకునేవాడి ఆలోచన విధానం, ఆలోచన ధోరణి బాగోనప్పుడు అది బూతి కింద ఉంటుంది తప్ప ప్రతి దాంట్లో ఫన్ పెట్టుకుంటూ వెళ్ళాలనేది డైరెక్టర్ గారి ఉద్దేశం. ఆ ఫన్ క్రియేట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వేసారండి సినిమా. అసలు ఇది బూతు అన్నవాడిని, ఇది వల్గారిటీ అన్నవాడిని, ఇంకా వాడు మనిషి కాదన్నట్టు మాట్లాడారు. ఎందుకంటే క్యాజువల్గా మాట్లాడేవి యాక్చువల్గా ఇప్పుడు థింక్ చేసేవాడు విధానం, మైండ్ బట్టి మనం తీసుకునే అర్థం అనేది ఉంటుందండి. సెకండ్ హాఫ్లో వచ్చి మీకు అలాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అలాంటివి కానీ ఫన్, ఇప్పుడు యూత్ని ఫన్ చేసేదానికి ట్రై చేసింది కానీ కూడా లేదండి. కంప్లీట్ పేరెంట్స్ మీద ఉంటుంది సినిమా. కంటెంట్ రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మీకు సరదాగా కూర్చోపెట్టి సెకండ్ హాఫ్ టైట్ స్క్రీన్ ప్లేతో రన్ చేశారు కాబట్టి ఇంత పెద్ద హిట్ అయిందండి. మీరు డెఫినెట్ గా సినిమా చూడండి. 1-2 డైలాగులు నేను డైరెక్ట్ గా విన్నాను. చెప్పండి. అవి మరి డైరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో చెప్పేది ఓపెన్ చెప్పడానికి కూడా లేకుండా అయిపోయింది. అలాంటి డైలాగులు ఉన్నాయి. ట్రైలర్ లో సినిమాలో ఉన్నాక కాదండి, ఇప్పుడు ట్రైలర్ లో అందరు చూస్తున్నప్పుడు మీరు చెప్తాకేమైందండి? అంటే నోటి మీద గుడ్డ ఉన్నప్పుడు చెప్పడం అలాంటివన్నీ మరి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఉందా? మరి ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన ముందుగానే చెప్పారు, కొద్దిగా మాస్గా వస్తాను, మీకు అర్థం అవ్వట్లేదు, క్లాస్గా వెళ్తే నేను కొద్దిగా మాస్గా వస్తాను అని చెప్పారండి. అర్థమే ఉంటుంది. నేను ఏ డైలాగ్ గురించి చెప్పాను చెప్పండి. అదే నోటి మీద గుడ్డ పెట్టుకొని మోసుకోండి అని చెప్పే డైలాగులు అవన్నీ ఉన్నాయి కదా. అవునండి, యాక్చువల్గా అదే చెప్తానండి. ఇప్పుడు రావు రమేష్ గారు చెప్పిన డైలాగ్ మీరు చెప్పేది అంతేనండి? నేను అదే చెప్తున్నాను. అంటే నాకు ఎవరో, నేను సినిమా చూడలేదు పర్టికులర్ పర్సన్
ఒక్కటండి అంటే ఫస్ట్ సినిమా తీశారు ఈ రోజు రియలీ సూపర్ బాగుంది. ఓకే. అదే ఆయనే కదా డైరెక్టర్. అవునండి. అదే ఆ సినిమా నిజంగా ఓకే ఫైన్. ఆ సినిమా వర్క్ బాగుంది, అంతా బాగుంది. అదే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ తో నేను అంత ఇంట్రెస్టింగ్ గా రివ్యూ కానీ దాని సీన్ కానీ అన్ని చూశాను కొన్ని చోట. అంటే మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు అంటే ఒక్క విషయం చెప్తాను సార్. ఏదన్నా ఒక పర్టికులర్గా సీన్ స్టార్ట్ చేస్తే మీకు అలా ఇబ్బందికరంగా మీకు అనుకుంటున్నారు, కానీ ఊహకి యాక్చువల్గా ఫ్లోలో వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసుకుంటారండి. సెన్సార్ ఉంది మనకి ఆఫీసు. యాక్చువల్గా వాళ్ళు సెన్సార్ చేశారు. వాళ్ళు సెన్సార్ చేసినవి మేము తీసేసాము. కొన్ని ఒక 5-6 సెన్సార్ కట్స్ ఇచ్చారు. మేము ఒక డైలాగ్ వెర్షన్ మార్చుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటే వాళ్ళే చెప్తారు కదా తీసేయమని. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ నవీన్ గారు ఇక్కడ ఒక సినిమాని ప్రొటెస్ట్ చేస్తున్నాం అని కాదు, కానీ సినిమా అనేది మనం కంప్లీట్గా అంటే ఆ 2.5 hours 3 hours సినిమా ఏదైతే ఉందో అది ఆ ఫ్లోలో చూస్తుంటే మనకు నిజంగా అర్థం కాదు. లేదండి ఇప్పుడు మనకి యాక్చువల్గా ఢిల్లీ బెల్లి సినిమా చూసారండి. ఢిల్లీ బెల్లి సినిమా చూస్తే మీకు ఇప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమా అండి. యాక్చువల్గా ఏ అంటే జస్ట్ అబౌవ్ 18 years. అబౌవ్ 18 years వాడికి తెలియదు ఏముంటుందండి, అన్నీ తెలుసు. మేము అక్కడ యూ సర్టిఫికేట్ తెచ్చి ఆ డైలాగ్స్ అయితే పెట్టలేదు. ఏ సర్టిఫికేట్ సినిమా అబౌవ్ 18 years వాళ్ళు చూడాలి. ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది రండి, దాని నుంచి మన టాపిక్ కలరే కానీ. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ ఇన్సైడ్ లోకి వెళ్తే మరి ఇందాక ప్రకాష్ గారు చెప్పిన టాపిక్ లో వెళ్ళిపోవాలి సార్. యాక్చువల్లీ సినిమా ఎలా ఉంది, సినిమా గురించి, సినిమాలో వీళ్ళు పడ్డ కష్టం ఏంటి, సినిమా ఎలా చేశారు, సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి కాదు. నేను అదే చెప్తున్నాను. డైరెక్టర్ గారు అదే ఈ రోజులో తీసారు, ఆ టైంలో చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ గారు తీయడం కానీ ఫ్రెష్ గా రావడం అండ్ అంతా బాగుంది. ఈ సెకండ్ టైం మరి అటెంప్ట్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా మంచి. నేను అదే సార్ చెప్తున్నాను. మూవీ చూడండి మీరు. మూవీ చూడండి సార్. మూవీ చూస్తే అప్రిషియేట్ చేస్తారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన పేరెంట్స్ పిల్లల మధ్య పడే పెయిన్ ఏంటనేది క్లియర్ గా చూపించారు. 10th సినిమా నుంచి వస్తూనే ఉంది, ఇదే మాట చెప్తున్నా ఉన్నారు ప్రతి వారు, జనాలకి వింటూనే ఉన్నారు. చూసేంత ఆల్మోస్ట్ ఐ డోంట్ థింక్ మోర్ దెన్ దట్. దానికన్నా నేనైతే చేయట్లేదు సార్. మన సినిమా ఏదైనా రొటీన్ గానే ఉంటది, బట్ చూపెట్టే విధానమే డిఫరెన్స్. సో విధానం ప్రో వెళ్తున్నారు కానీ ఏదో మధ్య ఇప్పుడు అదే బైక్, అదే కారు, అదే రోడ్డు, కాకపోతే జనాలు మారుతున్నారు అంతే. జనాలు మారుతారు. అండ్ తర్వాత డ్రైవర్ ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో మార్చే విధానం కూడా ఉంటది కదా. సినిమా అనేది నవరసాలండి. ఆ నవరసాలు దాటి ఇక నవరసాలు దాటి వెళ్ళలేము సార్, వెళ్ళలేము. మోగోళ్ళు నవరసాలు ఉన్నాయి. పుష్పక విమానం లాంటి సినిమా తీయాలి సార్, దాన్ని ఎవరు ఆదరించరు. ఈ రోజులో అయితే ఎవరు చూడరు, అదైతే గ్యారెంటీ. నేను ఆ ప్రకాష్ గారి కారు విని ఫోన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ టాపిక్ ఆపేమన్నాడు అని చెప్పి నేను ముందుకు వెళ్ళట్లేదు. నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోవద్దు. నో ప్రాబ్లం నవీన్ గారు. సో థ్యాంక్ యూ. అవి సరే, ఇవన్నీ ఎందుకనే మన పవన్ పాటేసి తీసుకోవచ్చు కదా. బస్ స్టాప్ లో రాంబాబు సాంగ్ వేసేవచ్చు కదా. ఓకే, డెఫినెట్లీ ఐల్ ప్లే ఎ గుడ్ సాంగ్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ ఇక్కడ ఒక విషయం నేను సిన్సియర్గా మనవి చేసుకునేది ఏంటంటే, రివ్యూ చదివి ఒక సినిమా అంటే ఇది అని అనుకుంటున్నామంటే మేబీ మనం తప్పు అనుకోవాలి. అంటే మనల్ని మనం, లేదా చెప్పేవాడు కరెక్ట్ అయ్యి ఉండి చెప్పేవాడు రాంగ్ అయ్యి ఉండి మనం కరెక్ట్ అయ్యి ఉండాలి, లేదు ఇద్దరము రాంగ్ అని అయ్యి ఉండాలి. సో నువ్వు చూసి నువ్వేం ఫీల్ అవుతావు అనేది నీ సినిమా, అంటే నీ కళ్ళతో నువ్వు చూసి ఫీల్ అయ్యావు అనేది. నేను చెప్తాను, IMDb అందరికీ తెలుసు. అవును. దాంట్లో డార్క్ నైట్ అనే సినిమాకి నేను రివ్యూ చూశాను. యాక్చువల్గా వెళ్ళే ముందు మల్టీప్లెక్స్కి వెళ్దామని రివ్యూ చూస్తే 9 above ఇచ్చాడు. 9 above ఉన్న సినిమాని IMDbలో 10 of 9 ఉన్న సినిమాని ఎవరన్నా బాగోదు అనుకుంటారా? నిజంగా ఎంత బోర్ఫుల్ సినిమా అంటే మనం చూడలేం. డ్రాగింగ్ సినిమా, ల్యాగ్. నెక్స్ట్ అది ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏమంటారంటే అది నీ రేంజ్ సినిమా కాదు అని కూడా చెప్పొచ్చు. ప్రతి ఓడి రేంజ్ని సాటిస్ఫై చేసినప్పుడే అంత రేటింగ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇప్పుడు అట్లాగే ఇన్సెప్షన్ ఉంది. అసలు అది చేయగలమా?
నిజంగా చెప్పండి. థియేటర్ మామూలుగా డైరెక్టర్ యొక్క వెర్రీ థాట్ తప్పితే అది నిజంగా ఇన్సెప్షన్లో ఉన్న కాన్సెప్ట్ మనం చేయగలమా? చేయలేం. ఇప్పుడు అవన్నీ మనకి అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే గాడ్ ఫాదర్ ఉంది. గాడ్ ఫాదర్ నిజంగా అది ఆ రేటింగ్కి అది నిజంగా సూపర్ సినిమా. సో అవి మనం అన్నీ డిస్కస్ చేసుకోకూడదు. నెక్స్ట్ డిబేట్లో డిస్కస్ చేసుకోండి, ఏదైనా డిబేట్ పెట్టుకోండి. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే బస్ స్టాప్ గురించి ఏమన్నా అడిగితే మేము చెప్తానికి ఆనందపడతాము. సో సినిమా చూడండి, హ్యాపీ ఫీల్ అవ్వండి. చాలాసేపు నుంచి మనం డిబేట్లో నడుస్తున్నాం. బట్ నిజంగా ఇది ఇక్కడికి ఆపేద్దాం. ఇందాకే అన్నాను, బట్ స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్. బట్ ఇది ఇక్కడికి ఆపేద్దాం. ఫస్ట్ స్టాప్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నేను బయలుదేరిన టైం ఏమన్నా బాగోలేదేమో. మేబీ వాట్ ఎవర్, బట్ యూ హ్యాడ్ ఎ గుడ్ టైం. అంటే పబ్లిక్ వ్యూస్ అంటే ఎలా ఉంటాయని చెప్పేసి నీకు తెలుసా? మీకు బాగా తెలుసండి ఇవన్నీ. సరే, మన నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మంచి పాట ఉందా, నాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి. నేను టీ చల్లారిపోయింది. మళ్ళీ తెప్పించమన్నా? వెల్, సో లిస్టర్స్, మీరు కనుక కాల్ చేసేయాలి, ఓన్లీ బస్ స్టాప్ గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటే కాల్ చేస్తూ ఉండండి 7038799611కి. యూకే నెంబర్స్ అయితే 441223777066. ఇండియా నెంబర్స్ అయితే 040666245113. నాకు ఈ సినిమాలో పాట బాగా నచ్చింది, బస్ స్టాప్లో ఐ లవ్ యూ సాంగ్. నా సాంగే, మీ సాంగే అది. నాకు వేరే సాంగ్ నచ్చింది యాక్చువల్గా. ఏ పాట? ఓపెన్ గా చెప్పాలంటే, కలలకే కనులొచ్చిన క్షణం ఇది. అది కనీసం నేను నా కార్లో ఒక 200 సార్లు పై మాటే వినుంటా. ఓ, ఇప్పుడు ఈ పాట ఐ లవ్ యూ సాంగ్ విందామా, కళ్ళకే కనులు విందామా? కలలకే కనులు వచ్చిన క్షణం ఇది విందాం. ఏం చేస్తామండి, సెలబ్రిటీస్ కోసం మా ఇష్టాన్ని కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది వాళ్ళ షో కాబట్టి. సో కళ్ళకి కళ్ళు వచ్చే సాంగ్ వేసుకుందాం మనం. అండ్ ఆ తర్వాత స్కైప్ సాంగ్స్ అది మాకు అర్థమైంది, 1, 2, 3 అని. సో స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. పాట వస్తుంది, పాట తర్వాత మళ్ళీ వచ్చేసి వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ కన్నా అనమాట. వెల్, చాలా హాట్గా డిబేట్ నడిచింది, అది వదిలేద్దాం ఇప్పటి వరకు. అండ్ మంచి సాంగ్ ఏందో, మీకు ఇష్టమైన పాట. థ్యాంక్ యూ. అండ్ జేబీ గారు కదా మ్యూజిక్? అవునండి, జీవన్ బాబు గారు ఎక్స్ట్రాడినరీ కీబోర్డ్ ప్లేయర్. కీరవాణి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ ఆయన. ఈ సినిమాకి, ఈ రోజుల్లో దీనికి సినిమాకి, ఈ మూవీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అసలు నిజంగా ఆయన ఒక బిగ్ అసెట్ సినిమాకి. మ్యూజిక్ యాక్చువల్గా ఏంటంటే, డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో అది ఒక సినిమా వెనకాల RR బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారు, తర్వాత ఆడియో సాంగ్స్ అనేది అది హార్ట్ మూవీకి. సో అంటే ఆ ఫీల్ ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారో అదంతా ఆ ఫీల్ తీసుకురావటం వెనకాల నుంచి, ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి వెనకాల ఆడియన్ని ప్రిపేర్ చేయటం RRలోనే ఉంటుంది అదంతా. సో హీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్. సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా ఎడిటర్ గురించి, ఆ కలర్ గ్రేడింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ ఉద్ధవ్ గారండి ఈ సినిమా ఎడిటర్. నిజంగా మేము అందరం ఆయనకి దండం పెట్టాలి చేయలేదు. ఎందుకంటే మనం చూసేది కాదు సినిమా, అంటే చాలా చాలా చెత్త కూడా ఉంటుంది దాంట్లో. నో డౌట్. అంటే అక్కడే కదా ఎడిటర్ స్ట్రెంత్ ఎంత బయటపడేది. అంటే మేము చేసిన తప్పులను కూడా కవర్ చేసి బాగా చూపించేది ఎడిటర్ అండి. ఆయన కూడా ఆయన సూపర్ టాలెంటెడ్ ఎడిటర్. నేను ఒక సాంగ్లో చిన్న తప్పు చేశాను, వచ్చేసి నేను తప్పు చేశాను ఆ సాంగ్లో, ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు అంటే, నువ్వేం కంగారు పడక, ఎడిటింగ్లో ఏం ప్రాబ్లమ్ ఉంది చూసుకుని నేను ఫ్రేమ్ అది పెట్టుకుంటాను. ఎందుకంటే మనం చేసింది ఎప్పుడు ఎదటి వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వకూడదు. సో ల్యాగ్స్ తీసేస్తూ ఆయన సినిమా కంటెంట్ని కరెక్ట్గా రన్ చేస్తూ, డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ లాంటి పొజిషన్ అండి అది. ఆయన కాలు యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యి ఇరిగిపోయినా సరే మా సినిమా ఆగకుండా ఆయన అలాగే వచ్చి ఆ కాలు అలా ఇంకో చైర్ మీద పెట్టుకుని, సూపర్ డెడికేషన్ అండి ఈ సినిమాకి. నిజంగా పిల్లర్స్ అండి, అందరూ ఒక పిల్లర్స్. ఎందుకంటే మారుతి గారి టీం అంటేనే అది. డెడికేషన్. కో డైరెక్టర్ గారు అండి రాజేష్ పులి అండి కో డైరెక్టర్. ఆయన నన్ను ఏకంగా తిట్టేసేవాడు, కన్నా నువ్వు కామెడీ చేయకు, ఇది కొద్దిగా సీరియస్ సిచ్యువేషను, నువ్వు మూడ్ని క్యారీ చేస్తూ ఉండు, ఎప్పుడు నువ్వు స్టేల్ అయిపోయి అలా కూర్చోకు, ఎవరితో నువ్వు కామెడీ చేయకు, సీన్ కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత నువ్వు సరదాగా అందరితో మాట్లాడు, ఇట్లా అన్నీ. ఆయన చాలా ఇలా డెడికేషన్తో ఉండు. ఆయన నిజంగా సూపర్ కో డైరెక్టర్ అండి ఆయన. అట్ ది సేమ్ టైం అసోసియేట్ డైరెక్టర్స్ శివ గణేష్, నెక్స్ట్ శివ, మేమందరం అంబటి శివ అంటాం.
ఆయన నెక్స్ట్ హరి, ఇంకా కృష్ణ. ఇంకెవరైనా మిస్ అయితే సారీ, నాకు తెలుసున్న పేర్లు వెంటనే చెప్పాను. వీళ్ళందరూ అండి నిజంగా సెట్లో పరిగెత్తారండి. అంటే ఆ డైరెక్టర్ గారికి వీళ్ళందరూ చేతులు లాంటి వాళ్ళు. ఆయన చెప్పింది వీళ్ళందరూ కరెక్ట్గా చూసుకుంటాం. అదే వండర్ఫుల్ జాబ్ అండి. ఇది యాక్చువల్గా టీమ్ వర్క్. ఎగ్జాక్ట్లీ, సినిమా అంటేనే టీం కదా, అందరూ కలిస్తేనే. ఏంటది సెట్లో మనకు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి లైట్ వేసే వ్యక్తి దగ్గర నుంచి డైరెక్టర్ కెప్టెన్ వరకు అందరూ హెల్ప్ చేస్తేనే మూవీ మనకి మంచిగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీ టు హియర్. యూనో ఒక కమింగ్ ఆర్టిస్ట్ సినిమా అంటే ఒక టీమ్ వర్క్ అని చెప్పేసి చెప్పడంలోనే తెలుస్తుంది, అంటే హౌ హీ డెడికేటెడ్ టువర్డ్స్ ఫిల్మ్ అనేది. అండ్ దానికి మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, నో డౌట్. అండ్ చూశాను కదండి, యాక్చువల్గా నేను డైరెక్ట్గా వచ్చేసి సినిమాలో యాక్ట్ చేయలేదు. ఎందుకంటే మారుతి గారు ఇదివరకు ప్రజారాజ్యం వచ్చినప్పుడు, అది పార్టీ వచ్చినప్పుడు యాడ్స్ చేశారు, ఆయన యాడ్ ఫిల్మ్ మేకింగ్ చేశారు. సో దానికి నేను మారుతి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ కింద చేశాను యాడ్ ఫిల్మ్స్కి. సో అప్పుడు వాళ్ళందరూ పడే తపన నిజంగా ఒక అంటే సినిమాకి ఇంకెంత పడాలి అన్నది, అది నాకు బేసిక్గా నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే మారుతి గారితో ఒక 3-4 years నుంచి ట్రావెల్ చేయడం అనేది నేను చేసుకున్న అదృష్టం. నాకు ఈజీ అయిందని చెప్పాలి. సో అసోసియేషన్ అనేది బాగా హెల్ప్ అయింది అనమాట. ఆయన మైండ్ సెట్ ఏంటి, మీకు ఆయన ఎలాంటి యాక్టింగ్ కోరుకుంటాడని చెప్పేసి? అవునండి, ఆయన యాక్చువల్గా ఏంటంటే న్యాచురల్గా ఉండాలంటాడండి. యాక్టింగ్ చేయొద్దు, న్యాచురల్గా ఉండాలి, బిహేవ్ లైక్ యువర్ సెల్ఫ్. అండ్ ఈరోజు మీ క్యారెక్టర్ ఇంతగా ఎలివేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆ డెడికేషన్ టువర్డ్స్ సినిమా అన్న, ఆ ప్యాషన్ అన్న. అవునండి, యాక్చువల్గా ఏంటంటే నా క్యారెక్టర్కి వచ్చి వేరియేషన్స్ ఉన్నాయి. అందరూ బాగా చేశారండి. ప్రతి యాక్టర్ యాక్చువల్గా యాక్ట్ చేయలేదండి. నేను ఫస్ట్ సినిమా ప్రీమియర్ చూసినప్పుడు నేను సీరియస్గా ఒకదాని గురించి కూర్చున్నా. ఎందుకంటే ఎవరైనా యాక్ట్ చేసినట్టు కనిపిస్తుందా, కనిపిస్తే ప్రాబ్లం ఉంటుంది. నేను ఏమన్నా యాక్ట్ చేసినట్టు కనిపిస్తుందా అంటే, మనం యాక్ట్ చేసినప్పుడు తెలియదండి. మనం ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద, ఇప్పుడు ఎడిటింగ్ చేసిన తర్వాత, ఆర్ఆర్ అయిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇంకా యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే ఇంకా నన్ను ఎవడ ఏం చేయలేడండి. నేను ఆ భయంతో కూర్చున్నానండి సినిమా చూసేటప్పుడు. నేను సినిమా నిజంగా ఫస్ట్ టైం ఎంజాయ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు టెన్షన్తో కూర్చున్నాను యాక్చువల్గా, ఎక్కడైనా యాక్టింగ్ చేసినట్టు కనిపించిందా అని. నాకు హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే అందరూ బాగా చేశారు, ఎవరు యాక్ట్ చేయలేదు, అందరూ న్యాచురల్గా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళ ప్రాణం పోసి జీవించారని నేను చెప్పగలను. సూపర్, టూ గుడ్. అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ మీకు అందరినీ సెలెక్షన్స్లో కానివ్వండి, అంటే సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఎలా ఉంటుంది? ప్రొడ్యూసర్ గారు ఈజ్ ఎ ఫైన్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అలాంటి ప్రొడ్యూసర్తో మేము సినిమా, ఆయన మాకు ఛాన్స్ ఇవ్వటానికి మేము నిజంగా ఈ విషయంలో పెట్టి పుట్టామని నేను చెప్పుకోవాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ బెల్లంకొండ సురేష్ గారు. ఆయన ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే, ఎప్పుడు యాక్చువల్గా ఆయన సెట్కి ఆయన చాలాసార్లు చెప్పారు, నేను ఈ సినిమా మీద మారుతి గారి మీద కాన్ఫిడెన్స్తో నేను ఎప్పుడు సెట్కి కూడా రాలేదు అంటే. మ్యాక్సిమం ఆయన ఒక 5 times వచ్చి ఉంటారండి, కథ కూడా వినలేదు ఆయన. అంత నమ్మకంతో యాక్చువల్గా చేసిన ఫస్ట్ సినిమా అనుకోండి, నాకు తెలియదు కరెక్ట్ క్లియర్గా. అది మాకేంటంటే లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, ఆది అంత తర్వాత పెద్ద హిట్ తర్వాత ఆ బ్యానర్లో ఆయన ఒక పెద్ద హిట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఆది వచ్చిందండి, నెక్స్ట్ మాదే వచ్చింది బస్ స్టాప్. ఆయన నిజంగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ ఇవ్వటాన్ని మేము నిజంగా ఆ లక్ష్మీ నరసింహ స్వామికి దండం పెట్టుకుని నేను యాదగిరి కొట్టి వెళ్ళాలండి నేను నిజంగా అనుకున్నాను. డెఫినెట్గా వెళ్తాను. మా డిఎంకే గారు మా నాన్నగారు క్యారెక్టర్ వేశారు, ఆయన పట్టుకుని వెళ్ళిపోతాను నేను. ఆయన నిజంగా ఆయన సూపర్ ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆయన top 3లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాంటి ప్రొడ్యూసర్ దొరకటం నిజంగా అదృష్టం అండి మాకు. నేను నవ్వుతో యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఆయన గురించి చెప్పుకోవాలంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి, అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన బ్యానర్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్ టు ఐమ్ సో షాక్డ్, ఒక స్టోరీ అనేది వినకుండా జస్ట్ లైన్ మాత్రమే విని, లైన్ కూడా విన్నాడో లేదో నాకైతే డౌటే, రాసి ఇచ్చేసి చేసుకుంటాం ఆ సినిమా. అరే ఎంత నమ్మకం ఉండాలి, నమ్మకం అండి. డైరెక్టర్ గారు అంత సూపర్ డైరెక్టర్ కాబట్టి. అండ్ ఆయన నమ్మకం అంటే ప్రొడ్యూసర్ అంత బ్లైండ్ గా నమ్మాడు కాబట్టి ఈ రోజు అంత బ్లైండ్ సక్సెస్ వచ్చింది హ్యాపీగా. అండ్ వెల్ ఇంకో కాల్ రంట. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రఘు అండి, బెంగళూరు నుంచి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. రేడియో సౌండ్ కొంచెం తగ్గించేసి మాతో హ్యాపీగా మాట్లాడేసేయండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. మనతో పాటు కన్న గారు ఉన్నారు, కన్నతో మాట్లాడండి మీరు. నమస్తే అండి. నమస్కారం సార్, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్.
నాకు తెలుగు సరిగ్గా రాదు. బాగా మాట్లాడుతున్నారు సార్, చెప్పండి సార్. సార్ ఇందాక 2-3 మెంబర్స్ ఏమో అలా ఇలా ఉంది అన్నారు. ఓకే. నాకైతే అలా ఏం లేదు. క్యాజువల్ గా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మనమైతే ఏం మాట్లాడతాం అదే, కానీ మీరు చూపించారు కదా. అవునండి, అంతే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు సినిమా చూసారని. సగం చూసానంటే, దానిపైన చూడడం కుదరలేదు. ఓకే అండి, చూడండి సార్ మళ్ళీ. ఇంటర్వెల్ వరకు చూసాను అంతే, తర్వాత చూడలేదు. ఓకే, కొన్ని కారణాల వల్ల వచ్చేసాం. మళ్ళీ రేపు ఇంటర్వెల్ నుంచి ఇంకా బాగుంటుందండి. మీరు డబుల్ అక్కడ రిలీజ్ అయిందా అండి బెంగళూరులో సినిమా? అయిందండి. ఏ థియేటర్లో ఆడుతుందండి బెంగళూరులో? మన వెంకటేష్ గారిది మల్టీప్లెక్స్ ఉంది కదా, మార్పల్లి అనేసి. ఇక్కడ మార్పల్లి ఇన్నోవేటివ్, మార్పల్లి ఇన్నోవేషన్ తెలుసండి. అక్క అందులో చూసాను అనమాట. ఓ థ్యాంక్ యూ అండి. బట్ మీరు సెకండ్ హాఫ్ మిస్ అయ్యారండి, అసలు గోల్డెన్ పార్ట్ మిస్ అయ్యారు మీరు రకంగా. చూసేస్తున్నారు, గోల్డెన్ పార్ట్ చూసేస్తున్నారండి. రేపు ఎప్పుడు వెళ్తారు వీకెండ్? చెప్పండి సార్, మీకు ఫస్ట్ హాఫ్ చూసారు కదా, మీకు ఏం నచ్చింది? నాకు సినిమా అయితే నచ్చిందండి, బాగుంది. నేను బోర్ కొడుతుంటే ఎలా ఏముంటుందా లేదా అని వెళ్ళాను, నాకైతే నచ్చింది. బూతులు అది ఇది అని చెప్తున్నారు, నాకేం అలా అని అనిపించలేదు. థ్యాంక్ యూ అండి. జనరల్ గా మనం మాట్లాడుకునే మాటలండి, అది తీసుకునే వాళ్ళ ఉద్దేశం బట్టి ఉంటుంది. బూతులు అనేది మాట్లాడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ముందుకు వెళ్ళండి, నేను అప్పుడు నేను వాళ్ళ ముందు నేను ఒప్పుకుంటానండి. 100% అండి. ఇప్పుడు ఎంత బూతులు అవి అంటారు, సెన్సార్ వాళ్ళు దానికి ఎలా ఇచ్చేస్తారండి. అవును, నేను అదే అన్నానండి, అది క్యాజువల్ గా. ఆయన ఏమో మాట్లాడుతూ అసలు మాట్లాడడం సరిగ్గా రాదని నెట్ అయినా ఏమో చెప్తాను, నాకైతే తెలుగు చెప్పడం రావట్లేదు, అంత కోపం వచ్చింది. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. రియల్లీ ఫ్రూట్స్ బాగుంది. చూడలేదు, సగం వరకు చూశాను. నన్ను చూసారా అండి దాంట్లో? సేమ్ క్యారెక్టర్ కూడా కన్నా అండి దాంట్లో చూశాను. మళ్ళీ నేను రేపు లేదా ఎల్లుండి వెళ్తాను, మొత్తం చూస్తాను. కానీ ఫిలిం అంతా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు, రివ్యూ చూసుకుంటారు, అవంతా. నేను నార్మల్ గా రివ్యూ చూసి వెళ్తాను తెలుగు సినిమాలకైతే. నేను కన్నడ సినిమాలు ఎక్కువ చూస్తాను, కానీ ఇది బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హానెస్ట్ రివ్యూ అన్నమాట ఇది ఫ్రమ్ లిసనర్ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డమరుకంలో సాంగ్ వేస్తారండి? నేస్తమా సాంగ్ వేస్తారా? పక్కా విల్ ప్లే సాంగ్ ఫర్ యూ. ఓకేనా? ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. అండ్ నిజంగా ఇట్లా హానెస్ట్ రిప్లైస్ ఇస్తున్నప్పుడు అవును, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ అందరూ అన్నట్టు ఒకరికి ఒకటి నచ్చుద్ది కంటెంట్, ఒకరికి ఒకటి నచ్చుద్ది కంటెంట్, అందరినీ సాటిస్ఫై చేయలేము. అవును, మా అమ్మగారు వచ్చి భక్తి టీవీయే చూస్తారు, ఇంట్లో ఉన్నది ఒకటే టీవీ. నేను వచ్చి మా మ్యూజిక్ జెమినీ మ్యూజిక్ చూస్తాను, మా తాతయ్య గారు వచ్చి టీవీ నేను పెట్టమంటారు. సో ఇది అలాగే ఉంది, రికార్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ కన్నా మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఏమారు? కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏ కిక్కు గారా? ఓ కిక్కు బాయ్, గుడ్ మార్నింగ్. సాయంత్రం అయింది ఫోన్ చేసి. సో స్వీట్. వాళ్ళు ఈరోజు మనతో పాటు కన్నా గారు ఉన్నారు, తనతో మాట్లాడండి. కిక్కు. నమస్తే కుమార్ గారు. ఇక్కడ రాలేదండి. అది యాక్చువల్గా ఇంకా రిలీజ్ అవ్వలేదా అండి మీకు? అంటే ఈ వీకెండ్ రిలీజ్ అవుద్దేమో సార్ అది మూవీ. అంటే నేను మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇక్కడ ఓహాయోలోనే అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎల్ఏలో కూడా ఉన్నారు, వాళ్ళని కనుక్కుంటే ఇంకా రాలేదు, స్టిల్ దేనికైనా రెడీ ప్లే అవుతుందని చెప్పారు. సో మేబీ ఈ వీకెండ్ రిలీజ్ అవుతుందేమో మరి. నాకు ఫస్ట్ మూవీ సార్ ఇది. హీరోయిన్ అండి? ఏజ్ అండి? హలో, 24 అండి. 24 అండి. అవునండి. ఎందుకంటే మీ వాయిస్ కి అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇద్దరు తండ్రి కొడుకులు కదండి సినిమాలో, అందుకే ఆ ఎఫెక్షన్ అలా వచ్చింది అనమాట, వాయిస్ మిక్చర్. ఇందాక మరి ఇంకా ఏదైనా లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆది తర్వాత ఇది అని, ఆది కంటే తర్వాత ఇది అన్నారు కదా. అవునండి, ముందు మధ్యలో చాలా వచ్చినాయి. అది లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ కాదండి, అది
అది లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ కాదు, అది లక్ష్మీ గణపతి ప్రొడక్షన్స్ అనుకోండి. లక్ష్మీ గణపతి కదా, సారీ అది కదా లక్ష్మీ గణపతి కూడా కదా. యాక్చువల్లీ ఏంటంటే బెల్లంకొండ సురేష్ గారు మళ్ళీ ఆ రేంజ్ ప్రొడక్షన్ తర్వాత అదే రేంజ్ అంటే ఏదైతే ఆది అప్పుడు ఆయన సపోర్ట్ చేశారో అంత ఎత్తులో అంత భారీ ఎత్తులో చేసింది ఈ సినిమాకే. మధ్యలో లక్ష్మి ఉంది, సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఏదో ఉందండి అయింది. నెక్స్ట్ బ్యానర్ రెగ్యులర్ ఫిలిమ్స్ ఆది తీసింది. ఆయనకి 2 బ్యానర్స్ 3 బ్యానర్స్ ఉన్నట్టున్నాయి సార్. ఆయన ఆది తర్వాత లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసిన నెక్స్ట్ సెకండ్ మూవీ బస్ స్టాప్ అండి. చెప్పండి సార్. ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే అంటే ఆది అంత పెద్ద హిట్ అయిన సినిమా యాక్చువల్గా అది ప్రొడక్షన్. నెక్స్ట్ మళ్ళీ మాది బస్ స్టాప్. నిజంగా ఆయన అంతే హిట్ అయిందని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు వేరే బ్యానర్ మీద. సినిమా ఆయనే ప్రొడ్యూసర్ కానీ బ్యానర్ వేరే అండి, ఆయన బ్యానర్ అది కూడా. ఇది ఆది తర్వాత మళ్ళీ ఈ బ్యానర్ని టచ్ చేయలేదు. బస్ స్టాప్ కి ఈ బ్యానర్ ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ అండి. షూర్ అండి, తప్పకుండా చూడండి సార్, తప్పకుండా చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. సీరియస్గానా? చెప్పండి తొందరగా, ఎందుకంటే రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. సో ఏం లేదు, మన ఇది ఏందో నవరకమని చెప్తాను ఇంతకి కోసం నేను కూడా వెయిటింగ్. ఎవరినండి? నవరకం బాబు, అమెరికానా? డమరుకం మూవీ. డమరుకమా? డమరుకం గురించి ఇంకా అంటే అక్కడ మొన్న నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఇంకా శివుడు ఆజ్ఞ లేదేమో డమరుకం రిలీజ్. డమరుకం నాకు తెలిసి ఈ మంత్ రిలీజ్ అయిపోద్దండి. మోస్ట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఖచ్చితంగా రిలీజ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా రిలీజ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ అంటే మేము కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, బాగుంటదని. ఎవరు వెయిట్ చేసినా మన అభినయ్ వెయిట్ చేస్తారు. ఏ దొంగ, మీరు ఇలా నా సీక్రెట్స్ అని లీక్ చేయొద్దండి ప్లీజ్. వెల్, సో థ్యాంక్స్ కిరణ్ గారు ఫర్ కాలింగ్. టేక్ కేర్ మరి, ఓకేనా? యా, బాయ్. అమ్మా, అందరు నా ప్రేయస్ గురించి కామెంట్స్ చిచ్చి నేను ఒప్పుకుంది నన్ను హట్ చేస్తాను. ఏమైంది? నువ్వు ఎంతమంది హట్ చేస్తావు అయితే? అంటే అనుష్క టాప్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఒక శ్రీదేవి, ఒక సౌందర్య కైండ్ అనమాట, అంతే కదా, ఒక సావిత్రి. అనుష్క గారు బయట కూడా బాగుంటారు. అది అందరికి చెప్తుంటే అర్థం కావట్లేదు. సో హవెవర్ షీఈస్ అవుట్ ఆఫ్ టాపిక్, మనకి కాదు. అంటే మనం బస్ స్టాప్ గురించి అండ్ సినిమాలో డైలాగ్స్ సూపర్గా పడ్డాయి అసలు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో రావు రమేష్ గారి డైలాగ్స్ కానివ్వండి, తర్వాత స్పెషల్లీ సీన్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ అన్ని ఆ హాఫ్ అన్ అవర్ 30 minutes ఇవి మాట్లాడే లోపు కాలర్ అంట. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంథింగ్. మీ పేరు చెప్పాలా? సంథింగ్ పేరు చెప్తే నేను ఆనందిస్తా. నా పేరు అవిన్. కష్టం అండి, నా పేరే పెట్టుకున్నారు వేరు, బట్ నిజం పేరు చెప్పండి ఇప్పుడు. మురళీకృష్ణ గారు. ఎక్కడి నుంచి సార్? ఫినిక్స్ నుంచి. సూపర్. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ గారు, మాట్లాడండి సార్. మనతో పాటు కన్నా ఉన్నాడు, తనతో మాట్లాడండి. నమస్తే అండి మురళీకృష్ణ గారు. నమస్తే. నాకు చిన్న డౌట్ ఉంది. చెప్పండి. మీరు చెప్పిన విషయాలను సినిమాకి సంబంధించి మాత్రమే అడుగుతాను. ఓకే అండి, షూర్. ఓకే. బెల్లంకొండ సురేష్ గారి గురించి ఏదో చెప్పారు. అంటే ఇప్పుడు మారుతి గారు అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఏది ₹1 సినిమా చేసి ఆయన 8 కోట్లు కలెక్ట్ చేస్తాడు ఆ సినిమా ఈ రోజుల్లో, రైట్? ఓకే. అది రిలీజ్ అయిన రోజు లేకపోతే తొందరగానే బెల్లంకొండ సురేష్ గారు తెలుగు ఆయన కాబట్టి కమిట్ అయ్యారు. సరే, దీని బడ్జెట్ ఎంత మీరే చెప్తున్నారు 2 కోట్లు అని. సరే, 3 కాదండి, 4 కాదండి. ఓకే, ముందు సినిమా 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా. ఓకే, ఇది 3 కోట్లు ఆయనకి ఇచ్చిన తర్వాత వచ్చే ఇదే ఉంది, అందుకని ఆయన కదిలించుకోడు. సో దీంట్లో అసలు బెల్లంకొండ సురేష్ గారు చేసింది ఏంటి? ఇప్పుడు ఇది ఎంత హైప్ అంటే ఆయన అమ్ముకుందే ఇప్పుడు 15 కోట్లు. తెలుస్తుంది కదా, సేమ్ జనాలు తీరుస్తాడు అని. ఓకే,
దీంట్లో బెల్లంకొండ సురేష్ గారికి ఏంటి మీరు అంత అంటే నేను తిరిగి అడుగుతున్నా నేను ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే అదే చేస్తారు కదా, అటువంటిప్పుడు అవసరమైన దానికంటే లేనిది చెప్పడం కూడా అన్యాయమే కదా ప్రొజెక్షన్. ఎందుకంటే ఆయన మీద కాన్ఫిడెన్స్, ఆయన ప్రూవ్డ్ డైరెక్టర్ అక్కడ, ప్లస్ కమర్షియల్లీ ప్రూవ్డ్ డైరెక్టర్. ఇక ఏదెందుకు పెడతారు, వేరే ప్రొడ్యూసర్లు ఏది పెడతారు కరెక్టే, ఎందుకంటే నమ్మకం లేక ఆ ప్రోడక్ట్ మధ్యలో చూసుకుంటారు వాళ్ళు, చూసుకోకపోయినా న్యూస్ తెచ్చుకుంటారు. సో ఈ పద్ధతిలో ఏ పద్ధతిలో చూసినా బెల్లంకొండ సురేష్ గారు చేసింది ఒక నార్మల్ పని, ఆయన నేను తిట్టట్లేదు, కానీ మీరు చెప్పినంత రేంజ్ లేదేమో కదా అంటాను నేను. ఇప్పుడు చెప్పండి మీ అనుభవంలో. లేదండి, నేను అట్లా మాట్లాడలేదు. యాక్చువల్గా ఏంటంటే అండి, మారుతి గారు ఈ రోజుల్లో అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత, మీరు అన్న తక్కువ బడ్జెట్తో సినిమా తీసిన తర్వాత, ఇప్పుడు ఎవరైనా సరే అప్రిసియేషన్స్ కోరుకుంటారండి, డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు మనకి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కన్నా నన్నే టాపిక్లో ఇన్వాల్వ్ చేసి మాట్లాడతానండి. ఇప్పుడు నేను షూర్ అండి. ఇప్పుడు సినిమా అనేది బిజినెస్ అండి, బిజినెస్తో పాటు ప్యాషన్ కూడా కొంతమందికి ఉంటుంది. ఆ ప్యాషన్తో బిజినెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బెల్లంకొండ సురేష్ గారికి యాక్చువల్గా ఆ ప్యాషన్ ఉందండి సినిమాల పట్ల, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను అదే ఒక పక్కన పెడితే, ఏ ప్రొడ్యూసర్ కైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెడితే హ్యాపీ, ఎవరు డబ్బులు తీసుకొని వచ్చిన ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ కూడా ఏం లేవు సార్, ఖాళీ ఎక్కడ ఉన్నాయి సార్. ఎప్పుడైనా మీకు అర్థం కావట్లేదు, రియల్ ఎస్టేట్ లో నష్టపోరు. ఇప్పుడు ₹1 కాదు, కొత్త వాళ్ళతో 4 కోట్లు కాదు, లిమిట్ ఏం లేదు కదా కొత్త వాళ్ళతో తీసేటప్పుడు. దానికి అసలు కొంటారని కూడా లేదు, వాల్యూ లేకపోతే రైట్. అసలు రియల్ ఎస్టేట్ లో మీరు లేదంటున్నారు కానీ పెరకపోవచ్చు, ఉన్నది ఉంటుంది కదా భూమి. సినిమాల్లో మీరు 10 లక్షలు పెట్టండి, 10 లక్షలు పెట్టి వెళ్ళి టెలిఫిలిం ఒకటి చేయండి, అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియనప్పుడు, ఆ 10 లక్షలు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా ఎంత వస్తుందో రెవెన్యూ తెలియనప్పుడు అప్పటిదాకా బ్లాకే కదా. ఎవరు ఇంట్రెస్ట్ లేకుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వస్తారు అంటాను నేను. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పేది అదే, డబ్బులు జేబులో పోగొట్టుకుంటాకైతే ఎవరు రారు కదండి సినిమా తీయడానికి. అదైతే మనం అందరం క్లియర్గా ఉన్నాం. ఏదేంటి నేను అది వేరే విషయం లేండి, డబ్బులు పోగొట్టుకోవడానికి కాదు, ఒక జీవితంలో ఏంటంటే ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ ప్రకారమే చేయడానికి కొంత రిస్క్ బేరింగ్ కెపాసిటీ ప్రకారం వస్తారు ప్రొడ్యూసర్. అవునవును. ఇప్పుడు వాడికి 10 కోట్లు ఉన్నాయనుకోండి, 2 కోట్లు పోయినా అని వస్తాడు. వాడికి 10 లక్షలు ఉన్నాయనుకోండి, 2 లక్షలు పోయినా అని వస్తాడు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తే, మీకు లాగా యాక్టింగ్ 20 years కి రారు. ప్రొడ్యూసర్లు ఎప్పుడైనా 35-40 years కి వస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. ప్రొడ్యూసర్ కొడుకులే వస్తారు కానీ, ప్రొడ్యూసర్ కొడుకులు ఎంగేజ్ లో వస్తారు కానీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బెల్లంకొండ సురేష్ గారికి కూడా 2 కొడుకులు ఉన్నారండి రెడీగా, ఆయన హీరోలుగా పెట్టి ఆయన ఇప్పుడు ప్లాన్ చేసి తీసేయచ్చు. నిజంగా వాళ్ళకి ఏజ్ కూడా ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే ఏజ్ కూడా ఉంది యాక్చువల్గా. కానీ ఆయన ఏంటంటే మమ్మల్ని పెట్టుకోవడంతోనే, అంటే కొత్త వాళ్ళు అండి, మా మొహాలు కూడా ఎవరికి తెలియవు, మమ్మల్ని పెట్టుకోవడంతోనే తెలుస్తుందండి ఆయనకి సినిమా పట్ల ప్యాషన్. ఇప్పుడు బాలకృష్ణ గారితో నెక్స్ట్ రామ్తో వాళ్ళతో వీళ్ళతో తీసిన దారి వేరండి. సేమ్ క్వశ్చన్, నా మొదటి క్వశ్చన్ అర్థం కాలేదన్నమాట. నేను చెప్పేది ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఓకే విత్ ఇన్ బడ్జెట్, వెరీ లో బడ్జెట్ ఆఫ్ ది అదర్ ఫిల్మ్, నెక్స్ట్ రేంజ్ కంటే తక్కువ బడ్జెట్ లో ఇచ్చినప్పుడు ఓకే సక్సెస్ఫుల్, దాని రేంజ్ ఎంత అయింది? 8 crores. 8 crores లో 5 crores బట్టి ఎవడడిగినా ఇస్తారు ఆయన, ఎవరికి? మారుతి గారికి. ఈయన ఇచ్చిందండి 2 crores, 3 crores. ఓకే లేదండి, యాక్చువల్గా ఆ సినిమాకి ఎంతైతే ఖర్చు అవుతుందో దాని ప్రొడక్షన్ వాల్యూస్ యాక్చువల్గా ఇంకా పెంచకుండా ఇదే సినిమాకి 10 కోట్లు కూడా ఖర్చు పెట్టచ్చండి. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు, లేరని చెప్పడం అది మన అవివేకం. యాక్చువల్గా డైరెక్టర్లు అనేవాళ్ళు డబ్బు ప్రొడ్యూసర్ ఇస్తే ప్రొడ్యూసర్ని తినేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఉన్నారండి తెలుగు ఇండస్ట్రీలో. నేను ఒకటి చెప్పనా, సినిమా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇదే మారుతి గారు 3 కోట్లు కాకుండా 5 కోట్లు పెట్టినా ఆయన ఇంప్రూవ్ అనుకుంటే చేసేవాళ్ళు. అదే అంటున్నానండి, యాక్చువల్గా ఇంప్రూవ్ చేయాలంటే అంతన్నా ఇంప్రూవ్ చేయొచ్చు కానీ మరి అటువంటి డైరెక్టర్ కూడా తిట్టడం అదే అండి. కానీ ఇంప్రూవ్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆయన తీసుకున్న ఆయన వేసుకున్న కథనం ప్రకారం
నాకు ఇదైతే సరిపోద్ది, న్యాచురల్గా ఇదైతే సరిపోద్ది, ఇంతవరకే పెడతా. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్లు ఆయన ఒకటే చెప్పాడు, నేను ప్రొడ్యూసర్లు కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా, నేను డైరెక్టర్నని వాళ్ళతో ఎంత ఖర్చు పెట్టేసి నేను వాళ్ళని తినేయటానికి చూడను, నాకు ప్రొడ్యూసర్ సేఫ్ కావాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు తెలుగు ఇండస్ట్రీకి బతకాలి అన్న టైపు వ్యక్తి అండి. ఈ ఫుల్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు. ఎందుకంటే చెప్తున్నా సార్, మీరంతా న్యాచురల్ గా బాగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేయకపోతే దాన్ని కవర్ చేయడానికి డబ్బులు కావాల్సి వచ్చేది, మోత కావాల్సి వచ్చేది, కెమెరా సినిమాటోగ్రఫీ ఇంకా అద్భుతంగా కావాల్సి వచ్చేది. యాక్టింగ్ లేనప్పుడు కవర్ చేయడానికి డబ్బులు అవుతాయి, యాక్టింగ్ బాగా చేస్తున్నప్పుడు డబ్బులు కావు. ఇది సమిష్టి కృషి ఒక రకంగా. కాకపోతే మారుతి గారి కమిట్మెంట్ ఎంత ఉందంటే ఆయనకి ఫ్రీడమ్ ఉన్నా చేయలేదు, అంతే రెస్పెక్ట్. ఆయనకి ఫ్రీడమ్ ఉన్నా చేయలేదు, అంతే. మీరు యాక్టింగ్ బాగా చేయలేకపోతే అప్పుడు కవర్ చేయాలి. ఇప్పుడు సినిమా సగంలో మీరు యాక్టింగ్ ఒక సీన్ బాగా చేయట్లేదు అనుకోండి, దాన్ని కవర్ చేయడానికి డబ్బులు కావాలి సార్. అది మారుతి గారు యాక్చువల్గా మనం యాక్టింగ్ చేయడం కన్నా అండి, చెప్పాను కదా ఇందాకే, మారుతి గారు యాక్టింగ్ చేయొద్దు, బిహేవింగ్ చేయండి అని చెప్పి, మీరు యాజ్ ఇట్ ఈస్ గా న్యాచురల్ గా ఎలా ఉంటారో బయట అలా చాలు. అవును చెప్పారు, కానీ చేయలేకపోతే మీరు అర్థం కావట్లేదు. చెప్పడం వేరు, చేయడం వేరు కదా. ఆయన 10 సార్లు చెప్పినా చేయలేదు అనుకోండి, 3 రోజులు 10 సార్లు చెప్పినా చేయలేదు అనుకోండి, మీరు ఏంటంటే మీరు ఇండైరెక్ట్ గా మమ్మల్ని పొగిడేస్తున్నారు. నిజమే, క్రెడిట్ ఎమోషన్ ఎట్లా క్యారీ అన్న. నేను ఇప్పుడు Cloud9 మీద ఉండాలి, నేను మీరు మాట్లాడిన మాటలకి Cloud9 మీద ఉండాలి. నేను మీరు డెప్త్ అర్థం చేసుకోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను అదే చెప్తున్నానండి, ఇది యాక్చువల్గా మా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది పడటం, నేను చేసిన క్యారెక్టర్ ఏంటి, ప్రిన్స్ చేసిన క్యారెక్టర్ ఏంటి, రావు రమేష్ గారు చేసిన క్యారెక్టర్ ఏంటి, ప్రతి వాళ్ళు చేసిన క్యారెక్టర్ మీరు అన్నట్టు మీలాంటి ఆశీస్సులు మాకు చాలా అవసరం అండి. ఎందుకంటే మాకు ఎనర్జీయే మీలాంటి వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు, మాకు డబ్బులు కన్నా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ద వే యు ఆర్ స్పీకింగ్ షోస్ దట్ ద వే యు యాక్టెడ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చెప్పే మాకు సినిమా చూడకపోయినా ద వే యు ఆర్ టాకింగ్ ఇస్ లిటిల్ మెచ్యూర్డ్ దాన్ ఒక న్యూ కమర్. But I am also a newcomer, sir. తనకి ఇదే ఫస్ట్ సినిమా. 3 సంవత్సరాల నుంచి అసోసియేట్ డైరెక్టర్ చేసినాడు, న్యూ కమర్ అని ఎట్లా అంటారు? న్యూ కమర్ అంటే కాలేజ్ నుంచి వచ్చేసి ఎగేసుకుంటూ డబ్బులు వేసేసుకొని ఎర్రగా ఉంటే యాక్టింగ్ సైడ్ సార్. యాక్టింగ్ అనేది చిన్న విషయం కాదు, మీకు తెలుసా? మీరే చెప్తున్నారు న్యాచురల్ గా మారుతి గారు యాక్ట్ ఎట్లా ఉంటావో అట్లా అని. మారుతి గారు ఎదురుగా రియల్ లైఫ్ లో యాక్టింగ్ బాగా చేశారు. అధ్యక్ష నాకు వచ్చిన యాక్టింగ్ బాగా చేసేటప్పటికి ఆయన అదే చేయమన్నాడు, కొత్త యాక్టింగ్. మురళీకృష్ణ గారు, నాకు చిన్న గ్యాప్ అండి. మన డిబేట్ ఇక్కడికి ఆపేద్దాం, ఎందుకంటే ఇంకో కాలర్ ఎవరు ఉన్నారంట. మరి మురళీకృష్ణ గారు, టేక్ కేర్ సార్, హావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇంకో కాలర్. హలో, కాల్ కట్ అయిపోయిందంటే మనం ఏం చేయలేము. యాక్చువల్గా ఏంటంటే రియల్ లైఫ్ లో యాక్ట్ చేయడం కూడా చాలా కష్టం. రీల్ లో చేయొచ్చేమో కానీ రియల్ లైఫ్ లో చేయలేము. యాక్చువల్గా ఏంటంటే ఆయన మారుతి గారి దగ్గర కూడా యాక్ట్ చేసామంటే యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెల్, సో కన్నా నీకు అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకంటే యూ హావ్ డన్ బీకామ్ ఎంసీఏ మీ స్టడీస్ ప్రకారం, మీరు మంచి జాబ్ చేస్తున్నారు, చోళమండలంలో చేశారు, తర్వాత చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేశారు. ఒకటే సరే 3 వేసుకోండి మొత్తం రౌండ్. రెండేనా? సరే, రెండు కంపెనీస్లో చేశారు, మంచి శాలరీస్ సంపాదిస్తున్నారు. ఏంటంటే ఫ్యామిలీకి సపోర్ట్ అనేది అవసరం. బట్ అలాంటి టైంలో మీరు జాబ్స్ వదిలేసి సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి, కంప్లీట్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్ మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే బాగుందండి. యాక్చువల్గా నన్ను మా ఇంట్లో దేనికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఓకే, మనకి అట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేసుకోమన్నారు. ఎందుకంటే మా ఫాదర్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఓన్ యూస్, ఆయనకి జాబ్ చేయాలని ఉండేది కాదు, బిజినెస్ చేయాలి, 10 మందికి నేను ఉద్యోగ అవకాశం కల్పించాలి, సెల్ఫ్ డిపెండెంట్గా నేను ఉండాలి, నేను హెల్ప్ అవ్వాలి 10 మందికి అనే వ్యూస్ ఉన్న వ్యక్తి. సో అన్ఫార్చునేట్లీ హీ వాజ్ నాట్ దేర్ విత్ అస్. ఆయన పాస్ అవుట్ అయిపోయి 10 years అయింది. ఆ తర్వాత మేము యాక్చువల్గా 3 బ్రదర్స్ అండి, మా మదర్ హౌస్ వైఫ్. మేము అంటే రకరకాలు, ఇంకా ఆ ఏజ్లో తండ్రి పోయినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్, అవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా పర్సనల్ వదిలేద్దాం ఇక్కడతో. హలో హలో అండి. హాయ్ కన్నా, హౌ ఆర్ యు? ఫైన్ అండి.
అనురాధ గారు. యా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తూ నీ వాయిస్ ఇవాళ వస్తుందన్నారు కానీ కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు? టిఫిన్ అయిపోయిందా? నడుస్తుంది. గుడ్ ఇంటర్వ్యూ, అదే వింటున్నాను. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ నేను సినిమా గురించి చెప్దామని కూర్చున్నాను యాక్చువల్గా, కానీ అందరూ అడిగింది ఏంటంటే సినిమాలు గురించి. అంటే నేను చిన్న వయసు నాది, అంటే 25 మ్యాక్సిమం. కాకపోతే నన్ను ఆడేసుకున్నారు. నా వరకు నేను ఎంత డిఫెన్స్ చేయగలను అంత డిఫెన్స్ చేశాను. నాకు పెద్ద ప్రాక్టీస్ లేదు యాక్చువల్గా, ఇదే ఫస్ట్ టైము. ఏమన్నా అందరికీ, మీకే కాదు అందరికీ, నేను ఏమన్నా హద్దు దాటి తప్పులు కానీ మాట్లాడుంటే క్షమించాలి, పెద్ద మనసు చేసుకుని. వండర్ఫుల్, యాక్చువల్లీ బాగుంటుంది. నాచురల్ గా మాట్లాడితేనే బాగుంటుంది. ప్రాక్టీస్ చేసుకొని డైలాగులు చెప్పినట్టు, సినిమాలో డైలాగులు చెప్పినట్టు చెప్తే ఏం బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ అనురాధ గారు. So it's good actually. Avin is also bringing out good things out of you. Oh, great. అంతుందంటారా ఇక్కడ? షూర్ గా ఉంది. అవి నేను కాల్ చేయకపోయినా ఐ కీప్ లిస్నింగ్ టు యువర్ షో ఎవ్రీ డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లో కంపల్సరీ వింటాం. ఓ థ్యాంక్ యూ. అంటే తిన్నది ఎలాగో, అంటే తిన్నది అరక్కపోతే ఈ సో తింటే అరుగుద్ది అనమాట. సోది ఏం లేదు. నైస్. ఎనీవే గుడ్ లక్ కన్నా. సో గుడ్ లక్ విత్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అనురాధ గారు. Bye and iddaki take care. Bye. Thank you so much and thanks for calling. Take care to you too. And bye. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అనురాధ గారు. మీ వల్ల కాల్ చేశారు ఆవిడ. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ దట్ వాజ్ అనురాధ గారు. అండ్ అనురాధ గారే కాదు, నా లిసనర్స్ అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్స్ జస్ట్ రీచర్స్ feedback@toryradio.comకి మెయిల్ చేసేయచ్చు మీరు. లేదంటే మేము మా ఆర్జీస్ అంతా పర్సనల్గా ఫేస్బుక్లో ఉన్నారు, అక్కడ కూడా మీరు రీచ్ అవుట్ అయిపోయి మా అందరికి పర్సనల్గా కూడా ఫీడ్బ్యాక్లు ఇచ్చేయచ్చు. అమ్మాయి అయిపోయింది అది. సో ఫ్యామిలీ సపోర్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో యూ ఆర్ 3 brothers. యా, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను జాబ్ చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. రిజైన్ చేస్తున్నప్పుడు కొద్దిగా బిట్ కన్ఫ్యూజ్. ఏంటి, ఎందుకు రిజైన్ చేశాడు, సో ఎట్లా బతుకుతాడు ఇది అని. సో నేను కూడా ఇంట్లో వెనకాల ఓకే బాగా సౌండ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అంటే మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఏమీ లేవు, అది తీయటానికి కూడా కుదరదు. సో వెళ్తే ఇల్లు ఉందని చెప్పుకుంటా ఉంది అంతే. మనం నాకేదన్నా కావాలనుకుంటే నేను కష్టపడి సంపాదించుకోవాల్సిందే. సో కాకపోతే మా బ్రదర్స్ కానీ మా మమ్మీ కానీ బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఫీల్ అయినా సరే వీడికి ఇది కావాలి, వీడి ఇంట్రెస్ట్ ఎందుకు కిల్ చేయాలి, ఏమో వాడు ఎంత దూరం వెళ్తాడు వాళ్ళని. మా తమ్ముడైతే అరే కష్టపడు, లేకపోతే నువ్వు అలాగే జాబ్ చేసుకుంటావు, నీకు ఒకవేళ జాబ్ కూడా ఇంత గ్యాప్ వచ్చేసి రాలేదు, ఎటు బిజినెస్ చేసుకోవచ్చు, అంత చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు నాకు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ. సో అట్ లాస్ట్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ ఈ సక్సెస్ తర్వాత మీ ఇంట్లో వచ్చిన ఫస్ట్ కామెంట్? లేదండి, యాక్చువల్గా ప్రతి ఒక్క కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నిజంగా ఒక సినిమా యాక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అదొక మ్యాగ్నెట్ అండి, ఒక తెలియని మ్యాగ్నెట్. ఏముందండి, చాలామంది యాక్చువల్గా ఏముంది రంగులు వేసుకునే వాళ్ళు అన్నట్టు కూడా మాడతారు. ఆ రంగునే మనం చూసి కళ్ళతో ఆనందిస్తాం. సో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చిన్న యాక్టర్ దాకా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని కంప్లీట్గా నమ్ముకున్న వాళ్ళు ఎవరు పోయింది లేదండి. సో ఎంతో కొంత వాళ్ళు బాగుపడిన వాళ్ళే తప్ప, సో వాళ్ళ పర్సనల్ బిహేవియర్, పర్సనల్ క్యారెక్టర్తో చెడిపోవటం బాగుపడటం అనేది రిలేటెడ్గా ఉంటుంది. సో ఇది సినిమా అనేది కళ, అందరూ చెప్తుంటారు కళామ తల్లి. సో తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాధపడరు. ఎవరికైనా ఎప్పుడైనా లైఫ్లో బ్రేక్ ఉంటుంది, అది అచీవ్ అయ్యేదాకా దాన్ని కంటిన్యూగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, సూపర్ సైడ్. అండ్ ఫైనల్లీ కన్నా మీరు వెళ్ళిపోయే ముందు, ఈరోజు షోకి బాయ్ చెప్పే ముందు మన లిసనర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? లిజనర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, కష్టపడి మమ్మల్ని భరించినందుకు. ఎందుకంటే నేను ఎవరినో కూడా ఎవరికీ తెలియదు. సో మీరు చాలా కష్టపడి ఉన్నారు. నా మాటలు కొద్దిగా ఎక్కువ మాట్లాడుంటే నేను అదే ఇందాక చెప్పినట్టు కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకుని కొద్దిగా భరించాలి. మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఇలాగే టోరీ నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు చాలామంది కాలర్స్ ఫోన్ చేశారు, ఇంకో 2 hours కూర్చున్నా సరే వెళ్ళిపోయేటట్టు ఉంది. నాకు బోర్ అయితే ఫీల్ అవ్వలేదు. సో నేను కూడా టోరీలో రేపు నుంచి కాల్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ మనకు లోకల్ నెంబర్ ఉంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు, అన్నీ ఫ్రీ అయిపోయినాయి ఫోన్ కాల్స్. డెఫినెట్గా చేస్తాను, నేను కూడా ట్రై చేస్తాను, మీతో అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని నాకు కోరికగా ఉంది. సో లిజనర్స్ అందరికీ నెక్స్ట్ ఏముందండి,
గుడ్, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. ప్రస్తుతానికి సినిమా గురించి యాక్చువల్గా సినిమాని వాచ్ చేయండి అందరూ. మీరు సినిమా చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు యూత్లో ఎంటర్ అవుతున్న పిల్లలకి కంపల్సరీ ఈ సినిమా చూపించడం అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏం కోల్పోతారో తల్లిదండ్రులు కాదని బిహేవ్ చేస్తే డైరెక్టర్ గారు అదంతా క్లియర్గా చూపించారు. సో ప్రతి తల్లిదండ్రులు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా ఇది. సెకండ్ హాఫ్ మీ గురించే తీశారండి, మీరు డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేస్తారు. సో యూత్కి కూడా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ అవకాశం కల్పించిన telugu1.com టోరీ వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. అండ్ ఫైనల్లీ కన్నా బిఫోర్ వి సైనింగ్ ఆఫ్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నీ కళలన్నీ నిజం అవ్వాలని చెప్పేసి, అండ్ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలండి. తప్పకుండా ఉంటేనే మాలాంటి వాళ్ళు పైకి వస్తారు. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఫైనల్లీ ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రివ్యూలు చదివి మాత్రం సినిమాలు చూడకండి. మీ సినిమా మీరు చూసి మీరు ఆనందపడేది. ఎందుకంటే 50 రూపాయల టికెట్, 100 రూపాయల, 250, 350, 400 రూపాయలు అనేది మీరు పెడతారు. సో మీ కళ్ళతో మీరు చూసి మీరు రాసుకోండి మీ ఓన్ రివ్యూ. పక్క వాళ్ళ రివ్యూ చూసి సినిమా మాత్రం చూడకండి. అండ్ ఫైనల్లీ ఇంకొక విషయం ఏంటంటే, ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడం, అంటే గోల్డ్ని డైమండ్తో కంపేర్ చేయడం ఎంత తప్పో, అలాగే మనం డైమండ్ లాంటి వాళ్ళం, వాళ్ళు గోల్డ్ లాంటి వాళ్ళు. డైమండ్స్ గోల్డ్లో ఇమిడిపోతాయి. సో అంటే గోల్డ్కి ఇంకా ఎక్కువ వాల్యూ పెరిగేది డైమండ్ వల్లే. సో అది మాత్రం గుర్తుంచుకొని వాళ్ళ సినిమాని మన సినిమాతో కంపేర్ చేయకండి. వాళ్ళు 250, 350 కోట్లు పెడతారు, మన దగ్గర అంత పెద్ద ప్రొడ్యూసర్ లేరు. మన ప్రొడ్యూసర్లు మనసున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు. అది తేడా తెలుసుకోండి. అండ్ ఫైనల్లీ సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై గైస్, గుడ్ నైట్. గుడ్ సెట్.